పాలిభాగస్తులు కండి. దేవుడు ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్య సముఖంలో మరొకసారి మనందరం ఆయన మాటలు వినడానికి ప్రభు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావంలో రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి చెల్లునుగాక. ప్రతి రాత్రి మనం ప్రకటన గ్రంథంలో అనేక విషయాలు ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. క్రిస్టియన్ ఎస్కటాలజీ, కడవరి దినాల్లో జరిగే విషయాలు, యుగ సమాప్తి ఎలా జరగబోతుంది, యేసు ప్రభు తన రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించబోతున్నారు, ఆ రాజ్యము స్థాపించబడే ముందు ఎలాంటి ప్రతికూల వాతావరణాలు భూమి మీద ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా మనం గతించిన 1 month నుండి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. సో రెవల్యూషన్ అనే ఈ అంశం మీద నేను ధ్యానాలు ప్రారంభించి రేపటికి 30 రోజులు. ఈ 30 క్లాసెస్లో మీకు అసలు అంత్యదినాలంటే ఏంటి, యేసు ప్రభు ఎప్పుడు వస్తారు, ర్యాప్చర్ అంటే ఏంటి, 7 ఏండ్ల శ్రమలంటే ఏంటి, ఇలాంటివన్నీ వాటన్నిటి మీద మీకు సరైన అవగాహన వచ్చిందని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది నాకు ఈమెయిల్స్ పెడుతూ కానీ లేదా ఫోన్లో మెసేజ్లు పంపిస్తూ మరి మాకు చాలా విషయాల్లో చాలా క్లారిటీ వచ్చిందండి, ఇప్పుడు కడవరి దినాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అన్న దాని మీద. ఎందుకంటే చాలామంది రకరకాల గలిబిలతో కూడిన బోధలు సంఘానికి చేస్తూ అనేక మందిని ఇబ్బంది పెడతా ఉన్నారు. సో నేను ప్రకటన గ్రంథ ధ్యానాంశాన్ని స్టార్ట్ చేసింది, జాగ్రత్తగా గమనించండి. నాకేదో చాలా విషయాలు తెలుసనో లేకపోతే జ్ఞానం ఉందని చెప్పుకోవడానికనో లేదా ప్రదర్శించడానికో నేను స్టార్ట్ చేయలేదు ప్రకటన గ్రంథాన్ని. అందరూ జాగ్రత్తగా గమనించండి. మీలో చాలామందికి రెవల్యూషన్ అనే పుస్తకం మీద అవగాహన రావాలి. అది మనం భయపడే గ్రంథం కాదు. విశ్వాసికి ఎప్పుడు కూడా విజయమే. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించడం ద్వారా మన మీద ఉన్న తీర్పును ప్రభువు కొట్టివేశాడు గనుక, మన మీద ఉన్న శిక్షను కొట్టేశాడు గనుక ప్రకటన గ్రంథం రక్షించబడిన క్రైస్తవునికి భయం గొల్పేది కాదు. రక్షణ లేని వారికి భయం ఇస్తుంది. రక్షణ లేని వారికి ఆ మాటలను కూడా భయంగా అనిపిస్తాయి. కానీ రక్షణ పొందిన వారికి ఇవ్వబడే మహిమ ఎంత గొప్పదో నేను వివరించుకుంటూ వస్తూనే ఉన్నాను. సో రెవల్యూషన్ మీద, క్రిస్టియన్ ఎస్కటాలజీ మీద మీలో చాలామంది మంచి అవగాహన వచ్చినందుకు నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం బహుశా మీలో కొంతమంది కొన్ని సందేహాలు ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రియాక్యుపైడ్ బయాస్తో ఉండి, లేకపోతే అజంప్షన్స్, ఆ పుస్తకాలు చదువు ఈ పుస్తకాలు చదువు, ఆల్రెడీ మీరు ఒక అజంప్షన్కి వచ్చేసి కొన్ని రకాల సందేహాలు మీకు ఉండొచ్చు. అండ్ డెఫినెట్లీ నేను అవకాశాన్ని బట్టి మీకున్న సందేహాలన్నీ నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఏదైతే వాక్యాన్ని మీకు అందించానో, నా స్టాండ్ ఏదైతే మీకు చెప్పానో, లేదా బైబిల్ ఏం చెబుతుందని మీకు ప్రకటించానో, వాటికి సంబంధించిన సందేహాలు కానీ అనుమానాలు కానీ ఏమున్నా నేను వాటిని నివృత్తి చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. అందులో మీరు ఇక ఆలోచించాల్సిన పని లేదు. సో క్రిస్టియన్ ఎస్కటాలజీ నేను ఏదైతే ఇప్పటిదాకా టీచ్ చేస్తున్నానో లేదా ప్రకటిస్తున్నానో మీలో చాలామంది మంచి అవగాహన వచ్చింది. అట్ ది సేమ్ టైం దేవుని లేఖనాలు నేను బోధించేటప్పుడు కొంతమంది గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది. కొన్ని అబద్ధ బోధల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి. అక్కడ నేను స్కిప్ చేయడానికి అవకాశం లేదు. కొన్నింటిని, సంఘాన్ని ప్రాముఖ్యంగా ఒక దైవజనుడిగా నన్ను భావించి, దైవజనుడు దేవుని మాటలు ఉన్నదన్నట్టుగా బోధిస్తున్నాడని ప్రతి రాత్రి కొన్ని వేల మంది లేదా ఒకరోజు గడిచే లోపల సుమారుగా 1,00,000 మంది ఈ కార్యక్రమాలు చూస్తూ ఉంటే, మీ అందరూ నా సహోదరులు, మీరందరూ నా సహోదరులు. మీ ఆధ్యాత్మిక శ్రేయస్సు నా మీద బాధ్యతగా తీసుకున్నాను కాబట్టి కొన్ని తప్పు బోధనలు ఖండించాల్సిన సమయం వచ్చినప్పుడు ఖండించాను. సో అలాంటి వాళ్ళు, ఆ తప్పు బోధనలు నమ్మేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడిపోతున్నట్టుగా నాకు తెలిసింది. అయితే దానికి నేనేం చేయలేను. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ప్రకటించినప్పుడు కొంతమంది బాధ కలగచ్చు. పేతురు వాక్యం చెప్పినప్పుడు హృదయంలో పొడవబడ్డారని బైబిల్లో ఉంది. సో అలాంటి వారిని నేను మనసారా ప్రేమిస్తున్నాను, వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. తప్పు బోధలు మీరు ఉన్నారని గ్రహించినప్పుడు వాక్య సత్యంలోనికి మీరు రండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అనే పేరు మీద ఫేక్ ఛానల్స్ విపరీతంగా క్రియేట్ చేసేసారు. నేను రెవల్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమందిని ఉద్దేశించి నేను మాట్లాడినప్పుడు వారు ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక సైబర్ అటాక్ అన్నమాట. జాన్ వెస్లీ మినిస్ట్రీస్ ఈ రోజున చాలామంది, కొన్ని లక్షల మంది దీనిలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది చూస్తున్నారని గ్రహించిన వాళ్ళు
ఆ సైబర్ అటాక్ ఆల్రెడీ మన మినిస్ట్రీ మీద స్టార్ట్ అయింది. దానికి నేనేం భయపట్ల. మీకు ఒక హెచ్చరిక ఏంటంటే, జాన్ వెస్లీ మినిస్ట్రీస్ని మీరు చూస్తున్న ఈ ఛానల్, యూట్యూబ్ ఛానల్కి మీరు ఎప్పుడు చూసినా ప్రక్కన ఒక వెరిఫైడ్ సింబల్ ఒకటి ఉంటుంది, టిక్ మార్క్ ఒకటి ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ ఛానల్. ఇంకా నా పేరు మీద జాన్ వెస్లీ మినిస్ట్రీస్ కానీ, జాన్ వెస్టీ మినిస్ట్రీస్ కానీ, ఇంకా రకరకాలుగా చాలామంది ఫేక్ ఛానల్స్ క్రియేట్ చేసేస్తున్నారు. వాటికి మాకు సంబంధం ఏమీ లేదు అని ఈరోజు అనగా జూలై నెల 2021 సంవత్సరంలో జూలై నెలలో నేను ప్రకటిస్తున్నాను. నా పేరు మీద కానీ, జాన్ వెస్లీ మినిస్ట్రీస్ పేరు మీద కానీ ఏ రకమైన ఫేక్ అకౌంట్స్ ఎవరు క్రియేట్ చేసినా వాటిల్లో వారు అప్లోడ్ చేసే వీడియోలకు కానీ, లేదా వారు వేరే వీడియోస్ క్రింద పెట్టే కామెంట్స్కి కానీ మాకు సంబంధం లేదు. ఎందుకోసం అంటే మేము ఎప్పుడు కూడా వేరే వాళ్ళ వీడియోస్ క్రింద కామెంట్స్లో ఎప్పుడూ కామెంట్ చేయము. ఆ తర్వాత మేము అప్లోడ్ చేసిన వీడియోస్లో కూడా చాలా రేర్గా ఎప్పుడైనా అవకాశం ఉంటే ఎవరైనా ప్రార్థనావసత అడిగితే ఎస్ వీఆర్ ప్రేయింగ్ అనే స్పందనే తప్ప మిగతా వేటికి మేము స్పందించాల్సిన అవసరం మాకు లేదు, అంత సమయం కూడా మాకు లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అని మీరు చూస్తున్న ఈ ఛానల్లే మనకున్న అఫీషియల్ ఛానల్. ఆల్రెడీ దానికి వెరిఫైడ్ మార్క్ ఉంటుంది. ఇక ఏ ఛానల్కి మాకు సంబంధం లేదు. మరి ఈ నంబర్స్ ఏవైతే మేము ఈ ఛానల్లో, మీరు చూస్తున్న ఛానల్లో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ, లేదా క్రింద చూస్తున్న ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, రెండే మా అఫీషియల్ నెంబర్. 90003337 అండ్ 555. ఈ రెండు మాత్రమే మా అఫీషియల్ నెంబర్. మరి ఏ నెంబర్ నుంచి అయినా మీకు వేరే కాల్స్ ఏమైనా వచ్చి మేము జాన్ వెస్లీ గారి మినిస్ట్రీ నుండి మాట్లాడుతున్నామండి అని ఎవరు ఏం కాల్ చేసినా దయచేసి ఆ విషయాల్లో కొంచెం మీ జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఆల్రైట్. సో సైబర్ అటాక్ ఆల్రెడీ మా పరిచర్య మీద స్టార్ట్ అయింది. దానికి నేనేం భయపడలేదు, విచారపడలేదు. మీకు ఒక మాట నేను చెబుతున్నాను. ఎందుకోసం అంటే కొన్ని మాటలు సత్యాన్ని సత్యంగా బోధిస్తున్నప్పుడు కొంతమంది జీర్ణించుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నారు. వారిని బట్టి మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. వారు సత్యాన్ని గుర్తించినట్లుగా దేవుడు వారి నేత్రాలు తెరుచునుగాక. ఆమేన్. మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేస్తారు, మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఐ నో దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ మినిస్ట్రీ. మీలో చాలామంది మీ గుప్పిలి తెరిచి చాలా అద్భుతంగా దేవుని పరిచర్య కోసం సహకరిస్తున్నారు. అండ్ మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అతి త్వరలో అది నిర్మాణం చేయబడాలని. సో అన్నీ విడిచిపెట్టి దేవుని సేవలో మా తల్లిదండ్రులు కానీ మేము కానీ సంపూర్ణ సేవలో కొనసాగుతున్నాం. మా బలం మీరే. దేవదేవుడు, ఆయన కృప, రెండవది మీరు, అనగా మమ్మల్ని ప్రేమించే దేవుని వీళ్ళందరూ కూడా మా బలం. సో ఈ మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ మనందరం కలిసి నిర్మాణం చేద్దాం. ఇప్పటికే మీలో చాలామంది సహకరించారు. ఆ సహకారంతో ల్యాండ్ తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఇక ఈ నెలాఖరు నుంచి కానీ లేదా ఆగస్టు మొదటి వారంలో నిర్మాణం స్టార్ట్ చేసేస్తున్నాము. ఆల్రెడీ పర్మిషన్స్ అప్రూవ్ అవుతున్నాయి. సో స్టార్ట్ చేసిన తర్వాత ఇంకెక్కడ ఆగకుండా అది పూర్తి చేయబడినట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. మీరు నిజంగా ఈ పరిచర్య ద్వారా దీవెన పొంది వాక్య సత్యాలు తెలుసుకుంటూ దేవుని ప్రేమను అర్థం చేసుకుంటూ నిజమైన దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకున్నట్లయితే ఒక సహకారాన్ని మీరు అందించండి. అది ఎంతైనా పర్వాలేదు, దేవుడు మీకు ఇచ్చిన ప్రేరేపణ మీద. సో ఈ పరిచర్య కోసం మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. సహకరించిన ప్రభువుని మీరు ప్రేరేపిస్తే దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. రెవల్యూషన్ చాప్టర్ 20. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ఈ రాత్రి 11వ వచనం నుండి సహోదరి చదువుతారు. చూడండి, అందరూ కూడా గమనిద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం నుండి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కనిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.
రెవల్యూషన్ చాప్టర్ 20. గత రాత్రి మనం ఆర్మగెద్దోన్ యుద్ధం అంటే ఏంటి, ఆ తదుపరి యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి, ఆయన ఈ లోకాన్ని దిగొచ్చి ఒలీవల కొండ మీద అడుగుపెట్టిన తర్వాత యెరూషలేములో ప్రవేశించడం, ఆ తర్వాత అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తతో యుద్ధం చేయడం, వారితో ఉన్న సమూహాలన్నింటినీతో కూడా యుద్ధం చేయడం, ఇవన్నీ గత రాత్రి మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత ఇప్పుడు సాతాను 1000 ఏండ్లు బంధించబడ్డాడు అగాధంలో. అందును బట్టి క్రీస్తు ప్రభు యొక్క 1000 ఏండ్ల పాలనలో శాటన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు గనుక స్వచ్ఛమైన పాలన, శాంతియుతమైన పాలన అక్కడ ఉంటుందని 1000 ఏండ్ల పాలన, మిలీనియల్ కింగ్డమ్ లేదా మిలీనియం, 1000 సంవత్సరాలు. ఎందుకోసం అంటే 20వ అధ్యాయంలోనే మొదటి 7 వచనాల్లో 6 సార్లు 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలని దేవుడు చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. కాబట్టి అదేదో అలెగొరికల్గా రాయబడిన మాట కాదు, ఉపమానంగా రాయబడిన మాట కాదు. దేవుడు 1000 సంవత్సరాలు యెరూషలేము పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఆయన పరిపాలన చేస్తాడని గత రాత్రి మనం విన్నాం. 1000 ఏండ్లు పూర్తి అయిన తర్వాత మరలా సాతాను విడవబడడం, మరి కొంతమందిని వాడు పోగు చేసుకుని దేవుని మీదకి యుద్ధానికి రావడం, అప్పుడు పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారందరినీ దహిస్తుంది అని ఆ క్రింద వచనాల్లో మనం చూసాం. సో దేవునితో యుద్ధం, పోరాటం అనేది 1000 ఏండ్ల పాలనకు ముందు ఒకసారి యాంటీ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్ అండ్ భూరాజులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన తర్వాత మరొక్కసారి సాతాను విడుదల చేయబడినప్పుడు వాడు దేవునితో యుద్ధాన్ని ప్రకటించి కొంతమందిని ఏర్పాటు చేసుకుని యుద్ధానికి వచ్చినప్పుడు పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని ఏం చేస్తుంది, దహించి వేస్తుందని ఆ పై వచనాల్లో మనం చూసాం. సో సాతాను నరకానికి పంపించబడుతున్నాడు. ఇప్పుడు ఆ తర్వాత మనం చూస్తే ఈ 20వ అధ్యాయం 11వ వచనంలో ధవళమైన మహాసింహాసనమును దాని మీద ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని, ధవళ సింహాసనము. సో ఆ క్రింద మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి వారి క్రియల చొప్పున ఏం పొందారని ఉంది, తీర్పు పొందెను అనే మాట. అందును బట్టి దీనికి మనం పెట్టే పేరేంటంటే వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అనే పేరు మనం పెట్టచ్చు. ధవళ సింహాసనపు తీర్పు, ధవళ సింహాసనపు తీర్పు, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. దేవుడు సింహాసనం మీద కూర్చుండి ప్రతి వాని క్రియల చొప్పున ఏం తీరుస్తాడట, ఆయన తీర్పు తీరుస్తాడు. గ్రంథములు తెరవబడతాయి. జీవ గ్రంథం తెరవబడినప్పుడు దానిలో ఎవరి పేరైనా కనబడని ఎడల వాడు ఎక్కడికి పడవేయబడతాడు, అగ్నిగుండంలో పడవేయబడతాడని బైబిల్లో చాలా క్లియర్గా రాయబడి ఉంది. జీవగ్రంథంలో పేరు ఎవరు రాస్తారు, ఎప్పుడు రాయబడుతుందంటే ఈ జీవగ్రంథానికి గొర్రెపిల్ల జీవగ్రంథం అనే పేరు కూడా ఉంది. సో ఖచ్చితంగా ఈ జీవగ్రంథంలో పేర్లు ఎవరు లిఖిస్తున్నారంటే మన ప్రభు అని యేసుక్రీస్తు వారే. ఎవరైతే తమ జీవితాలు ప్రభువుకు అప్పగించి మారు మనసు పొంది రక్షణ పొంది పాప పశ్చాత్తాపాన్ని పొంది క్రీస్తు ప్రభువును తమ దేవునిగా అంగీకరిస్తారో వారి పేర్లు ఎక్కడ రాయబడుతున్నాయి, జీవగ్రంథంలో రాయబడుతున్నాయి. చర్చికి వచ్చినంత మాత్రాన నీ పేర్లు జీవగ్రంథంలో రాయబడవు. మెడలో సిలువేసుకున్నంత మాత్రాన నీ పేరు జీవగ్రంథంలో రాయబడదు. లేదా చర్చి కడుతున్నారండి, 4 సిమెంట్ బస్తాలు మోస్తానండి అంటే మోయి పర్లేదు, కానీ ఆ 4 బస్తాలు మోసావని చెప్పి నీ పేరు జీవగ్రంథంలో రాయబడదు. జీవగ్రంథంలో పేర్లు ఎవరి రాయబడతాయంటే ఎవరైతే పాప క్షమాపణ పొంది నిజమైన పశ్చాత్తాపాన్ని పొంది. నిజమైన పశ్చాత్తాపాన్ని ఎందుకంటున్నానంటే చాలామంది రక్షణ పొందేశాము అనుకుంటున్నారు కానీ రక్షణ పొందలేదు. ఏదో ఒక చర్చికి వెళ్ళడం ద్వారానో బైబిల్ని నెలకొకసారి చదవడం ద్వారానో మేము కూడా రక్షించబడిపోయామని అనుకుంటున్నారు, కానీ అది వేషధారణ, నామకార్థపు క్రైస్తవ్యము. కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నవారు వారు రక్షణ పొందినట్టు కాదు. యేసు ప్రభువుని తెలుసుకోవడం అంటే క్రీస్తు ప్రభు ఆయన ఒక ఆయన ఉన్నారని ఏదో బైబిల్ చదవడం ద్వారా తెలుసుకోవడం కాదు. క్రీస్తు ప్రభువుని తెలుసుకోవడం అంటే పాపక్షమాపణ, పశ్చాత్తాపాన్ని పొంది రక్షణ అనుభవంలోనికి రావడం, యేసుక్రీస్తు ప్రభును హృదయంలోనికి ఆహ్వానించడం, నిజమైన దేవుని బిడ్డలుగా బ్రతకడం. ఇది లేకుండా నువ్వు దేవుని క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా నువ్వు ఉండవు. సో గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడతాయంటే ఎవరైతే పాపక్షమాపణ పొందారో వారి పేర్లు దానిలో రాయబడతాయి. ఇప్పుడు అందులో పేరు కనబడకపోతే వారు ఎక్కడికి వెళ్ళిపోతారట, అగ్నిగుండంలో వేయబడతారు. దట్స్ వెరీ ష్యూర్. అయితే గమనించండి ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నేను చెప్పాను ఏదైనా ఒక విషయాన్ని మనం ధ్యానం చేయాలన్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని అంతా కూడా క్రోడీకరించి దానికి సంబంధించిన రెఫరెన్స్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆలోచన చేసిన తర్వాత మనం ఒక కంక్లూజన్కి రావడం అనేది సరైన పద్ధతి బైబిల్ చదవడంలో. దాన్ని ఎక్సిజిసిస్ అంటారు.
ఎక్సిజెసిస్ అనే మెథడ్ ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివి అప్పుడు ఒక కంక్లూషన్కి రావడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే తీర్పు అనేది, జడ్జ్మెంట్ అనేది ఎక్కడ, ఎప్పుడు, ఎలా అని ప్రశ్నించుకుంటే ఈ రాత్రి నేను చెప్పబోయే సందేశంలో మీలో కొంతమందికి ఉన్న ప్రశ్నలకు చాలా అద్భుతమైన సమాధానం దొరుకుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. యూజువల్గా జడ్జిమెంట్లు అనేవి చాలాసార్లు మనం ఆ మాట వింటూ ఉంటాం. కొంతమంది ఫోన్ చేస్తుంటారు, వెస్లీ గారు మా కోసం ప్రార్థన చేయండి, చిన్న కోర్టు కేసు ఉంది, రేపే జడ్జిమెంట్ అండి అంటారు. అంటే రేపే జడ్జిమెంట్ అంటే జడ్జి గారు వాదోపవాదాలన్నీ పరిశీలించిన మీదట ఆయన ఒక తీర్పు వెల్లడి చేస్తారు. ఇంకా ఆ తీర్పు ప్రతి ఒక్కరూ శిరస వహించాల్సిందే. ఆ జడ్జి గారు అన్నీ పరిశీలన చేసి ఆయన తీర్పు చెబుతాడు కాబట్టి, వర్డిక్ట్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా ఆయన నోట నుండి లేదా ఆయన చెప్పిన తీర్పు ఇంకా శాసనం. ఒకవేళ లేదు అంటే హైకోర్టుకి వెళ్ళి ఆ తర్వాత సుప్రీంకోర్టు, ఇంకా సుప్రీంకోర్టు జడ్జి చెప్పాడండి, ఇంకే ఒక్కరు కూడా కాదనలేని పరిస్థితి. సో న్యాయస్థానాల్లో జడ్జిలు ఉంటారు, వారికి ఒక పీఠం ఉంటుంది, ఒక సీట్ ఉంటుంది, దాని మీద వాళ్ళు కూర్చుండి వారు తీర్పును చెబుతారు. యూజువల్గా మనం కోర్టులు లేదా న్యాయస్థానాలు అనే అంశాన్ని చూస్తూ ఉంటే లేడీ జస్టిస్ అని ఒక ప్రతిమ లేకపోతే ఒక విగ్రహం, ఒక బొమ్మ ప్రతి కోర్టులోనూ బహుశా ఉంటుందేమో, నేను ఎప్పుడు కోర్టులోకి వెళ్ళలేదు. అయితే అక్కడక్కడ ఫోటోల్లో కానీ ఎక్కడైనా చూస్తే న్యాయ దేవత అని పిలుస్తారు కదా, గాడెసెస్ ఆఫ్ జస్టిస్, న్యాయ దేవత. ఆ న్యాయ దేవతను లేడీ జస్టిస్ అని పిలుస్తారు. యూజువల్గా ప్రతి దేశంలో కూడా ఆ పిక్చర్, ఆ ప్రతిమ, బొమ్మ ఆల్మోస్ట్ న్యాయస్థానాల్లో ఉంటుందని అనుకుంటా ఉన్నాను. దానిలో 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటంటే, యూజువల్గా 3 కాదు, ఒక 4 తీసుకుంటే, వైట్ గార్మెంట్ ఉంటుంది, తెల్లని వస్త్రం. ఆమె లేడీ జస్టిస్ అనే ఆ విగ్రహం, ఆ ప్రతిమకు వైట్ గార్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత షీ ఈజ్ బ్లైండ్ ఫోల్డ్, కళ్ళకు గంతలు గట్టి ఉంటాయి. అండ్ దెన్ ఒక చేతిలో స్కేల్ ఉంటుంది. స్కేల్ అంటే మీరు చూస్తున్నారు త్రాసు, ఆ త్రాసు ఉంటుంది, స్కేల్స్. ఆ తర్వాత ఇంకొక చేతిలో కత్తి ఉంటుంది, సోర్డ్. సో వైట్ గార్మెంట్స్, బ్లైండ్ ఫోల్డెడ్, స్కేల్స్ అండ్ సోర్డ్, ఇవన్నీ కలిపితే లేడీ జస్టిస్ అన్నమాట. సో న్యాయ వ్యవస్థ ఏ దేశానికైనా, ప్రతి దేశంలో న్యాయ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఏ దేశంలోనే వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఆ స్కేల్ సరైన తూకం, ఎవిడెన్స్తో పాటు మేము తీర్పు చెబుతాం, సరైన తూకం వేయబడుతుందని ఒక మంచి అర్థాన్ని తీసుకొస్తారు. ఓకే, దట్స్ ఫైన్. వాట్ ఈజ్ బ్లైండ్ ఫోల్డ్? మరి ఆ కళ్ళకు గంతలు ఎందుకు కడతారంటే, మేము మతాలు చూడడం, కులాలు చూడడం, ప్రాంతాలు చూడడం, ఆ తర్వాత ఇంకా ఆ స్టేటస్ కానీ ఏమి చూడడం, కోర్టులో నిలబడిన వాడు ఒక న్యాయం కోసం వచ్చినప్పుడు అందరినీ సమానంగానే చూస్తాం. మా దృష్టిలో తారతమ్యాలు ఉండవు, భేదాభిప్రాయాలు ఉండవు. బ్లైండ్ ఫోల్డ్ అంటే వాళ్ళు చెప్పే ఇదనమాట. ఆ బ్లైండ్ ఫోల్డ్, కళ్ళకు గంతలు ఎందుకు కట్టారంటే, మేము ఎవరి స్థాయిని ఇక్కడ చూడం, అందరూ మాకు సమానమే అని చెప్పడానికి కళ్ళకు గంతలు. ఆ తర్వాత చేతిలో కత్తి. ఆఫ్ కోర్స్ కత్తి ఆ వర్డిక్ట్ రిలీజ్ చేయడంలో, ఆ తీర్పును చెప్పడంలో ఇంకా పదునైన తీర్పులు ఇస్తామని ఒకవేళ కత్తి ఆ చేతిలో ఉండుండొచ్చు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ లేడీ జస్టిస్ లేకపోతే ఆ న్యాయ దేవతని ఎవరైతే పిలుస్తారో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అలా ఇస్తూ ఉండొచ్చు. ఇంకా కొన్ని రకాల డిస్క్రిప్షన్లు ఇంకా ఉన్నాయేమో. అయితే గమనించండి ప్రియులారా, నాకేమనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు కొన్ని తీర్పులు చూస్తూ ఉంటే నేను కేవలం భారతదేశం గురించి మాట్లాడా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అసమానతలు, న్యాయాన్యాయాలు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. చాలామంది న్యాయాల కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు. మాకు సరైన న్యాయం జరగల, కోర్టులో మాకు అన్యాయం జరిగిందని వాదించేవాళ్ళు, అరిచేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందువల్ల నాకేమనిపిస్తుంది అంటే, ఆ లేడీ జస్టిస్లో ఆ త్రాసు ఒకటి పైకి ఒకటి కిందకు ఉంటుంది, ఆ స్కేల్ బ్యాలెన్సింగ్గా ఉండదు. అంటే బహుశా న్యాయాలు కొన్నిసార్లు వెళ్ళడచ్చు, లేకపోతే కొన్నిసార్లు న్యాయం కూడా రాకపోవచ్చు అనే ఒక సందేశం, ఇంటర్నల్ మెసేజ్ ఏమైనా దానిలో ఉంటుందేమోనని. కళ్ళకు గంతలు అంటే అక్కడ చూసేవాళ్ళు ఏ ఒక్కరు కూడా, అక్కడ ఉండేవాళ్ళు ఏ ఒక్కరు కూడా జరిగిన విషయాన్ని చూసిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా వీళ్ళు చెప్పిన సాక్షుల ద్వారానే ఆ జడ్జి గారు కానీ ఆ మిగతా వాళ్ళందరూ కూడా నిర్ణయాలు తీసుకుని, ఎందుకంటే జడ్జి గారు నేరం జరిగేటప్పుడు అక్కడ ఉండడు కాబట్టి బహుశా అందుకు గంతలు కట్టు ఉంటారని కొంతమంది చెబుతూ ఉంటారు. సరే, గమనించండి ప్రియులారా, లోక న్యాయ వ్యవస్థ అనేది ఎలా ఉన్నప్పటికీ కూడా ద బైబిల్ టెల్స్ us that God is our judge. Not only he loves the world, he judges the world.
ఆయన లోకాన్ని ప్రేమించేవాడు మాత్రమే కాదు, కానీ మరొక పార్శ్వము నా దేవుడు న్యాయాధిపతి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన న్యాయములో ఎప్పుడూ కూడా అరమరికలు ఉండవు, పక్షపాతం ఉండదు, పార్షియాలిటీ అనేది ఉండదు. దేవుడు ఏదైనా తీర్పు చెప్పాడంటే ఆ తీర్పు స్పష్టమైన విధానంలో ఉంటుంది. యోహాను గారు యేసు ప్రభువుని పరలోకంలో చూసినప్పుడు ఒక న్యాయాధిపతిని చూసినట్టుగా చూశాడని మొదటి అధ్యాయంలో మనం చూసాం. సో గాడ్ ఈజ్ ద జడ్జ్. సంఘాల్ని దేవుడు తీర్పు తీర్చాడు. 2-3 అధ్యాయాలు మనం చదివితే ఆ తీర్పులు, లేకపోతే ఆయన చెప్పాలనుకున్న మాటలన్నీ కూడా స్క్రీన్ చేసి చాలా క్లియర్గా ఏ సంఘం ఎలా ఉంది, ఏ సంఘంలో ఎలాంటి తప్పులు ఉన్నాయి, ఏ సంఘంలో ఎలాంటి ఒప్పులు ఉన్నాయి, ఇవన్నీ దేవుడు చాలా క్లియర్గా స్క్రూటినీ చేసేసి సంఘాలను దేవుడు ప్రక్షాళన చేశాడు, లేకపోతే ఆ మాటలన్నీ కూడా చెప్పేశాడు. ఆ తర్వాత ఆయన తీర్పులు ప్రారంభించబడ్డాయి. 7 ఏండ్ల శ్రమలు అనేది దేవుని యొక్క తీర్పు, ఇంక అందులో వేరే సందేహం ఏమీ లేదు. దట్ వాజ్ ద డివైన్ జడ్జ్మెంట్, దట్ విల్ బి ద డివైన్ జడ్జ్మెంట్. అది ఖచ్చితంగా దేవుని తీర్పే. దేవుని కోపము ఈ లోకం మీద కృమ్మరించబడతా ఉంది. అయితే గమనించండి ప్రియులారా, లేఖనాలు జాగ్రత్త మనం గమనిస్తే దేవుని తీర్పులు ఎప్పుడూ కూడా సత్యముగా ఉన్నవని లేఖనాల్లో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదివితే ఆ మాట అక్కడ ఉంది, ఒకసారి గమనిద్దాం. చూడండి. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 16 and verse 7. ద బైబిల్ సేస్, అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు, చూడండి, నీ తీర్పులు సత్యములను, ఎప్పుడూ సత్యములను, న్యాయములనై ఉన్నవి. చాలండి. దేవుని తీర్పులు ఎలా ఉంటాయట? సత్యమే. ఇంక అందులో అసత్యం కానీ అన్యాయం కానీ, దేవుడు నాకు అన్యాయం చేశాడని కానీ చెప్పడానికి లేదట. దేవుడు తీర్పు తీరిస్తే, లేదా ఆయన ఒక మాట చెబితే ఆ మాట ఖచ్చితంగా సత్యము మరియు న్యాయమునై ఉన్నదని లేఖనాలు సెలవిస్తున్నాయి. సో ద బైబిల్ ఇంట్రడ్యూసెస్ జీసస్ యాజ్ ద జడ్జ్. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జడ్జ్మెంట్ అనేది, లేదా లోకాన్ని తీర్పు తీర్చడానికి రాబోతున్నాడని చాలా క్లియర్గా రాయబడింది. ఆయన మొదటిసారిగా వచ్చినప్పుడు తీర్పు పొందాడు. ఆయన మొదటిసారిగా వచ్చినప్పుడు ఏం పొందాడు? ఆయన తీర్పు పొందాడు ఆయన. కానీ రెండోసారి మరలా తీర్పు పొందడానికి రావట్లేదు. ఆయన రెండోసారి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. మొదటిసారిగా ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు కాబట్టి సహించాడు, భరించాడు. ఉమ్ము ఊసినా సహించాడు, పిడిగుద్దులు గుద్దినా భరించాడు, శిలువ మరణం పొందారు. ఎందుకంటే లోక పాపాన్ని మోసే దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు కాబట్టి. కానీ సెకండ్ టైం హీఈస్ గోనా కమ్ టు జడ్జ్ ద సిన్. పాపమును ప్రేమించిన వారిని, నీతికి దూరంగా ఉన్న వారిని దేవుడు జడ్జ్ చేయడానికి ఆయన రాబోతున్నాడు. ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఆయన మొదటి రాకకు రెండవ రాకకు వ్యత్యాసం ఉంది. మొదటిసారి ఆయన సత్యస్థాపన చేసి మనుషులందరి హృదయాల్లో తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు. రెండవసారి ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించడానికి, 1000 ఏండ్ల పాలన చేయడానికి యేసు ప్రభు లోకానికి రాబోతున్నారు. ఈ విషయాలు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. అయితే గమనించండి ప్రియులారా, ఫైనల్ జడ్జ్మెంట్, ఈ ధవళ సింహాసనం అనేది ఇట్ విల్ బి ద ఫైనల్ జడ్జ్మెంట్, చివరి తీర్పుగా బైబిల్లో మనం చూస్తాం. ఈ జడ్జ్మెంట్లో ఎవరు ఉంటారంటే కేవలము అన్బిలీవర్స్ ఉంటారు. అందరూ చెప్పండి, ఈ జడ్జ్మెంట్లో ఎవరు ఉంటారు? అన్బిలీవర్. ధవళ సింహాసన తీర్పు అనేది విశ్వాసులకు కాదు, దేవుని బిడ్డలకు కాదు. అక్కడ ధవళ సింహాసనపు తీర్పు అనేది 1000 ఏండ్లు జరిగిపోయిన తర్వాత, 1000 ఏండ్ల పాలన ముగిసిన తర్వాత ధవళ సింహాసనపు తీర్పు ఉంటుంది. అప్పటి వరకు కూడా ఎవరైతే క్రీస్తు లేకుండా చనిపోయారో, మారు మనసు లేకుండా చనిపోయారో, రక్షణ లేకుండా చనిపోయారో, వాళ్ళు పాత నిబంధనలోని వ్యక్తులు కావచ్చు, లేదా క్రొత్త నిబంధనలో వ్యక్తులు కావచ్చు, లేదా ట్రిబ్యులేషన్లో అంటే 7 ఏండ్ల శ్రమ కాలంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా పాతాళములో విడిచిపెట్టబడతారు. హేడీస్ అనే ప్రాంతం అని మనం చెప్పుకున్నాం. పాతాళం, అక్కడ కూడా నరక యాతన, అగ్ని జ్వాలలు ఉన్నాయి. అలా విడిచిపెట్టబడిన వాళ్ళందరూ కూడా 1000 సంవత్సరాలు పాలన ముగిసేంత వరకు కూడా వారి ఆత్మలు అలాగే యాతన పడుతూ ఉండగా, అక్కడ 1000 ఏండ్ల పాలన జరిగిన తర్వాత తీర్పు పునరుత్థానం జరుగుతుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ప్రకారం. ఆ తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాల ప్రకారం మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికినో, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళ్తారు అని యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పారు. ఈ తీర్పు పునరుత్థానం ఎప్పుడు జరుగుద్ది అంటే 1000 ఏండ్ల పాలన తర్వాత ఈ పాపులైన వారందరూ కూడా నరకయాతన అనుభవిస్తూ పాతాళంలో ఉన్న వారందరూ కూడా రెజరెక్ట్ అవుతారు. అయిన తర్వాత దేవుడు ధవళ సింహాసనం ముందుకు వారిని తీసుకొస్తాడు.
అంటే యూజువల్గా బైబిల్ గ్రంథంలో దేవుడు తీర్పు తీరుస్తాడు. కొన్నిసార్లు అంటూ ఉంటాం, ఏమంటే సరిగ్గా మాట్లాడండి, దేవుడు తీర్పు తీరుస్తాడండి అంటే ఆ టెంపరీ జడ్జిమెంట్ గురించి నేను మాట్లాడడంలా. ఈ తీర్పు అనేది న్యాయమైన దేవుని తీర్పు, ట్రిబ్యునల్ వర్డిక్ట్ ఇది. అంటే ఒక అఫీషియల్ జడ్జిగా ప్రభువారు సింహాసనం మీద కూర్చుని ఆయన వెల్లడి చేసే తీర్పు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే బైబిల్లో కొన్ని రకాల తీర్పుల గురించి ఉన్నాయి. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఇతరులకు మీరు ఏం చేయకండి, తీర్పు తీర్చకండి అన్నాడు. ఈ తీర్పును మరి ఆ తీర్పు ఒకటి కాదు. డు నాట్ జడ్జ్ అదర్స్ అంటే కొన్నిసార్లు మనం కొంతమంది మీద రాంగ్ ఒపీనియన్లు కలిగి ఉంటాం. వాస్తవం ఏంటో తెలియకుండానే, జరిగిన విషయం ఏంటో తెలియకుండానే తీర్పులు తీర్చేస్తూ ఉంటాం. ఈ అమ్మాయి చెడ్డదండి, ఈ అబ్బాయి చెడ్డోడండి, అతను చెడ్డోడండి, ఆ అమ్మాయి ఆమె చెడ్డదని చెప్పి మనం సుప్రీంకోర్టు జడ్జిలాగా ఏం చేస్తూ ఉంటాం, తీర్పులు చెప్పేస్తూ ఉంటాం. ఈ తీర్పులు దేవుని తీర్పు ఒకటి కాదు, ఆయన తీర్పు న్యాయమైన తీర్పు. అందును బట్టి ధవళ సింహాసనం అనేది అక్కడ ఆ తీర్పులో ఉండేది ఎవరంటే తీర్పు పునరుత్థానంలో లేచిన వారు ధవళ సింహాసనం దగ్గర తీసుకురాబడతారు. అక్కడ దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. అంటే తీర్పు తీర్చడం అంటే అక్కడ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వెస్లీ గారు మీరు చెబుతుందేమో అందరూ కూడా ఆల్రెడీ పాపులేని వారు అందులో నిలబడుతున్నప్పుడు ఇంకా వాళ్ళకి తీర్పు ఏంటండి, వాళ్ళకి తీర్పు ఎందుకు అవసరం అండి అని కొంతమంది అడగచ్చు. అవసరమే. ఎందుకోసం తెలుసా? వాళ్ళందరూ కూడా ఆ ధవళ సింహాసనపు తీర్పు తర్వాత ఆరని అగ్నిగుండంలోనికి ఏం చేయబడుతున్నారు, వాళ్ళు కొనుపోబడుతున్నారు లేదా పడవేయబడుతున్నారు. అగ్నిగుండము ఇటర్నల్ ఫైర్, ఇటర్నల్ ఫైర్, అది నిత్యాగ్నిగుండం అని బైబిల్ చాలా క్లియర్గా నిత్యాగ్నిగుండము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కొన్ని మత శాఖలు వారిని పేరు చెప్పలేదు, ఎందుకంటే పేరు చెప్తే బాధపడుతున్నారు. మత శాఖలో వారు ఏమంటారు తెలుసా, నరకం కొద్ది కాలమే ఉంటుందట. దేవుడట కొంతకాలం నరకం లేచి బాబు ఇంకొచ్చాను నేను చాలులే అని వెనక్కి పిలిచేసుకుంటాడట వాళ్ళని. ఇలా కొంతమంది బోధలు చేసి మనుషుల్ని రక్షణ పొందనివ్వకుండా, దేవుని వైపు తిరగకుండా చాలామంది ఆపుతున్నారు. అయితే నరకం అనేది పరలోకం ఎంతకాలం ఉంటుందో నరకం కూడా అంతేకాలం ఉంటుంది. పరలోకాన్ని ఇటర్నల్ కింగ్డమ్ అన్నారు, నిత్య రాజ్యము లేదా నిత్య జీవం అన్నారు. యోహాను 3:16 మనం చదివితే యేసు ప్రభు ఈ లోకం వచ్చింది ఏమి ఇవ్వడానికి, మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి, ఇటర్నల్ లైఫ్ అనేది. అంటే ఇప్పుడు పరలోకం ఎంతకాలం ఉంటుందో నరకం కూడా అంతేకాలం ఉంటుంది. నరకం కొంతకాలమే ఉంటుందని ఎవరైనా చెప్పారంటే అది బైబిల్ బోధ కాదు, అది అబద్ధ బోధ. అందరూ గుర్తుపెట్టుకోండి. సో ఈ ధవళ సింహాసనం తీర్పు అయిన తర్వాత దేవుడు అందరినీ కూడా ఎక్కడ పంపిస్తాడు, నిత్యాగ్నిగుణంలో పంపిస్తాడు. ఇప్పుడు ఎలాగా నరకాన్ని పడేసారు, ఇప్పుడు తీర్పు ఎందుకండి వెస్లీ గారు అని మీరు అంటారేమో. జాగ్రత్త వినండి. అక్కడ ధవళ సింహాసనం మీద జరిగే విషయం ఏంటో తెలుసా? అసలు నేను ఎందుకు నరకానికి పంపిస్తున్నానని అనేది దేవుడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే నిన్ను అంటే మిమ్మల్ని అనుకోకండి, రక్షణ లేని వారిని. ఆల్రైట్, రక్షణ పొందకుండా ఎవరైతే రక్షణ తృణీకరించారో అలాంటి వారందరినీ నరకానికి పంపించక మునుపు దేవుడు వారికి ఏం తీరుస్తాడు, తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చడం అంటే నిన్నెందుకు నరకంలో పడేస్తున్నానో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దేవుడు. ఇప్పుడు ఒక చిన్న ఎనాలజీ మీకు ఇస్తే బాగా అర్థమైంది. ఒక ఆయన మర్డర్ చేశాడండి. మర్డర్ చేస్తే శిక్ష పడుతుందని తెలుసా తెలీదా? అతనికి తెలుసు. సెక్షన్ 302 ప్రకారం అతనికి 14 సంవత్సరాల జైలు శిక్ష పడద్దని అతనికి తెలుసు. తెలిసిన మరి వెంటనే ఆ శిక్ష అమలు చేస్తారా? చేయరు. ఎప్పుడు చేస్తారు అంటే జడ్జి గారు నోటి వెంబడ శిక్ష పడాలి. వీడు మర్డర్ చేశాడు, జైల్లో పెట్టండి నేను అన్నాను అనుకోండి, పోలీసు వాళ్ళు వినరు. ఎందుకోసం తెలుసా? ఐఎమ్ నాట్ ఎ జడ్జ్, నేను జడ్జిని కాదు. అతన్ని తీసుకెళ్ళి పోలీసు వారు కోర్టులో నిలబెట్టిన తర్వాత ఆ న్యాయపీఠం మీద కూర్చున్న ఆ వ్యక్తి హీఈస్, ఒక మాటలో చెప్పాలంటే హీఈస్ ఎక్విప్డ్, హీఈస్ అపాయింటెడ్ యాజ్ ఎ జడ్జ్. అతను చదివిన చదువు, రాసిన ప్రశ్నలు, అతనుకున్న అనుభవ జ్ఞానాన్ని బట్టి అతని జడ్జిగా నియమించినప్పుడు ఆయన చెప్పాలి. అంతేగాని లాయర్లు, పోలీసులు లేకపోతే మరొకరు మర్డర్ చేశాడా వేసేండ్ర జైలు అంటే వేరు. ఎందుకోసం? ఆ విషయం ఎవరు చెప్పాలా? అఫీషియల్గా జడ్జి గారు చెప్పాలి. ఇప్పుడు ఇతను మర్డర్ చేశాడు కాబట్టి శిక్ష పడుతుందని తెలుసా? అతనికి తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ రాజ్యాంగం కానీ ఐపీసీ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మర్డర్ చేస్తే శిక్ష ఉంటుందని తెలుసు. అంటే ఇప్పుడు మీకు అర్థం కావాలా దేవుడు ఎందుకు ధవళ సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు, అక్కడ ఎందుకు తీర్పు జరుగుద్దంటే నిన్నెందుకు దేవుడు నరకానికి పంపిస్తాడో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు. ఎందుకోసం అంటే నువ్వు అంటావేమో, ఏంటే ప్రభువా నేను మందిరానికి వెళ్ళాను కదా ప్రతి ఆదివారం, 3 బైబిల్ కొనుక్కున్నాను, నా ఇంట్లో క్రైస్తవ పేరు పెట్టుకున్నాను, మా అమ్మ ఏదో మునగమంటే మునిగేశాను, చాలా దాన ధర్మాలు చేశాను, ఎన్నో యాత్రలు చేశాను, అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను, నీ కోసం చాలా చేశాను, బట్ స్టిల్
వై డు యూ వాంట్ టు సెండ్ మీ టు ద హెల్? నన్ను ఎందుకు నన్ను నరకానికి పంపిస్తున్నావని వాయిస్లు రేజ్ అవుతాయి ఖచ్చితంగా. దేవుడు అన్యాయస్తుడో, నేను భక్తి చేసిన నన్ను నరకానికి పంపిస్తున్నాడని అడుగుతుంటారు కదా. అలాంటి వాళ్ళకి దేవుడు చాలా క్లియర్గా, ఆన్ దిస్ డే యూ హ్యావ్ కమిటెడ్ దిస్ సిన్, ఆ రోజున నువ్వు ఈ పాపం చేశావు, ఈ పాపం చేయకూడదని నీకు పలానా రోజున హెచ్చరిక చేశాను దైవజనుల ద్వారా, నా వాక్యము ద్వారా నిన్ను గద్దించాను, లేదా నీ మనస్సాక్షి అనేక సార్లు నిన్ను గద్దించింది, కానీ నువ్వు నాకు లోబడలేదు, నువ్వు నా మాటకు విధేయత చూపించలేదు, మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు. ఎక్కడెక్కడ నువ్వు కృపను తిరస్కరించావో, ఎక్కడెక్కడ క్రీస్తు రక్తాన్ని పాదాల కిందేసి తొక్కేవో మొత్తం తీస్తాడు దేవుడు లిస్టు అన్నీ కూడా. అందును బట్టి బైబిల్ సెలవిస్తుంది గ్రంథములు తెరవబడ్డాయని. You know one thing, dear friend, whatever you do on this earth is being written on heaven. ఈ భూమి మీద నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా మినిట్ బై మినిట్, నాట్ బై మినిట్ బై సెకండ్ బై సెకండ్ పరలోక రాజ్యంలో ఏం చేయబడుతుంది? రాయబడుతుంది. రేపొద్దున ఎవడో నీ మీద సాక్ష్యం చెప్పక్కల అవసరం లేదు. ప్రభా ఈ నరకం దోషను ఆయన మాత్రం పరలోకంలో పెట్టినాను, ఎవరో సాక్ష్యాలు చెప్పక్కర్లా ఆయనకి. నీ జీవితం అంతా కూడా రికార్డ్ చేయబడతా ఉంది. ఒక రోజున దేవుడు నిన్నెందుకు ఆయన నరకానికి నిర్ణయించాడో లేదా నరకానికి పంపిస్తున్నాడో చాలా క్లియర్గా నీకు ఏం చేస్తాడు? ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దట్ ఈజ్ నథింగ్ బట్ ద జడ్జ్మెంట్. ఈ తీర్పులో ఎవరు ఉండాలనుకుంటారు? ఈ తీర్పులో ఉండాలని ఎవరికి ఉంటుంది? లేదు కదా. ఆ తీర్పును తప్పించుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్ ఒక మార్గాన్ని మనందరికీ తెలియజేసింది. యేసయ్య చెప్పారు, నేనే మార్గమును సత్యము జీవం. నా యందు విశ్వాసం ఉంచువాడు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాక ఎక్కడికి దాటిపోయాడు? జీవంలోని దాటిపోయాడని యేసుప్రభువు చెప్పారు. అంటే ఆ భయంకరమైన ధవళ సింహాసనపు తీర్పు తప్పించుకోవాలి అంటే మనం ఎవరిని మన హృదయాల్లో చేర్చుకోవాలి? యేసుప్రభుని హృదయాల్లో చేర్చుకోవాలి. రక్షణ పొందమ్మా, మారు మనసు పొందు బాబు. మామూలుగా దేవుని సేవకులు అనేక మంది హెచ్చరిక చేస్తూ బ్రతిమాలుతూ మారు మనసు గురించిన బోధలు, రక్షణ గురించిన బోధలు ఎన్నో విధాలుగా నీకు వినబడుతూ ఉంటే దేవుని మాట విని కూడా స్పందించకుండా, రక్షణ గురించి నిర్ణయం తీసుకోకుండా కనుక నువ్వు చచ్చిపోతే ఆల్రెడీ నీ ఫ్యూచర్ డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే పాతాళంలో ఉంటావు. కానీ ఒక్క రోజున దేవుడు నిన్నెందుకు నరకానికి పంపించబోతున్నాడో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సెకండ్ బై సెకండ్ నీ లైఫ్ అంతా నీ ముందు పెట్టి, అందులో తిరుగులేదు ఇక. అందును బట్టే దేవుడు నన్ను చూడలేదేమో, ఆయన నన్ను గమనించట్లేదో అనుకోదు. పాపం చేసేవాళ్ళట ఎవరు నన్ను చూడలేదు అనుకుని విపరీతమైన పాపములు, భయంకరమైన పాపములు చేస్తూ ఉన్నారు. నీవు చేసే ప్రతి కార్యము కూడా ఏం చేయబడుతుంది? రాయబడుతుంది. ఈ విషయాన్ని ఎవరు మర్చిపోకండి. యోధా పాపము ఇనుప గంటంతో ఏం చేయబడింది? రాయబడి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 1-3 వచనాలు చదివితే, యోధా పాపాన్నే రాస్తే నేనా పాపాన్ని వదిలేస్తాడా దేవుడు? ఆయన రాస్తున్నాడు సమస్తాన్ని. సో ధవళ సింహాసనపు తీర్పు ఎవరికి అంటే, అప్పటిదాకా సృష్టి మొదలుకొని ఇప్పటిదాకా పాతాళములో ఎవరైతే యాతన పడుతున్నారో, పాత నిబంధనలో వ్యక్తులు కానీ క్రొత్త నిబంధనలో వ్యక్తులు కానీ రక్షణను తిరస్కరించిన వారందరూ కూడా ఒకనాడు ధవళ సింహాసనం దగ్గర నిలవబడతారు. దేవుడు వారిని ఎందుకు నరకానికి పంపిస్తున్నాడనే విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మా కన్విన్స్ అయ్యావా? నిన్ను ఎందుకు నరకానికి పంపిస్తున్నాడు ఇప్పుడు అర్థమైందా? ఇంకేమన్నా మాట్లాడతావా? ఇంకా ఆయన చూపించిన తర్వాత ఎవిడెన్స్లు చూపించింది ఇంకెవడు మాట్లాడడానికి లేదు. ఎందుకోసం? ఆయన తీర్పులు ఎలా ఉంటాయట? సత్యమైగా ఉంటాయి. దేవుడు నాకు అన్యాయం చేసి నన్ను నరకానికి పంపించాడని ఎవడు అనకుండాన్నట్లుగా దేవుడు ధవళ సింహాసనం తీర్పును ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేశాడు. ఈ తీర్పులో అవిశ్వాసులైన వారు, కృపను తిరస్కరించిన వారు, మారు మనసు రక్షణ లేని వారందరూ కూడా ఈ తీర్పులో పాలు పంపులు పొందుతారు. ఆల్రైట్. సో ఇది ధవళ సింహాసనం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం తీయండి ఒకసారి. దానిలో ఒక మాట మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే ఆ మాట మనం చూస్తాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరం ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. మరి వెస్లీ గారు, మరి యేసు ప్రభువును నమ్ముకున్న వారికి తీర్పు లేదన్నారు కదా. అంటే ధవళ సింహాసనము దగ్గర దేవుడు తీర్పు తీరుస్తున్నప్పుడు ఒక వ్యక్తిని నరకానికి ఎందుకు పంపిస్తున్నాడని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఆ తీర్పులో మనం ఉండం. కానీ
దేవుని నియమం ప్రకారం, గాడ్స్ లా ప్రకారం భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా న్యాయపీఠం ఎదుట ఒక రోజున ఏం చేయాలా? నిలబడాలి. అందరూ ఒక్కసారే నిలబడతారని నేను చెప్పట్లేదు, అదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే రోజు ప్రభు దగ్గర నిలబడతారు న్యాయపీఠం ఎదుట నేను చెప్పట్లేదు. ఈ న్యాయపు తీర్పుల విధానం బైబిల్లో ఎలా ఉంది అంటే, అపోస్తలుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతూ మనందరం కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఒక రోజున ఏం చేయాలా? ప్రత్యక్షం కావాలి. ఆ పై వచ్చినవంతా మనం చదువుతూ ఉంటే, ఆ మాటలన్నీ కూడా చదువుతూ ఉంటే, పౌలు గారు మర్త్యమైన దేహం మీద అమర్త్యతను మనం ధరించుకుంటామని, క్షయమైన దేహం మీద అక్షయతను ధరించుకుంటామనే ఒక అద్భుతమైన విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సంఘము ఎత్తబడినప్పుడు లేదా మృతుల పునరుత్థానంలో జీవ పునరుత్థానం అనే మాట, దాన్ని ఫస్ట్ రిజరెక్షన్ అని కూడా అంటారు, మొదటి పునరుత్థానం అని అంటారు, అది టైటిల్ మాత్రమే. ఆ మొదటి పునరుత్థానంలో ఎవరైతే పాలు పంపులు పొందుతున్నారో వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభుతో పాటుగా పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు 7 సంవత్సరాలు పరలోక రాజ్యంలో విందు జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు 7 సంవత్సరాలు ఎందుకు అంటే, అక్కడ క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా అక్షయ దేహములతో లేపబడతారు కాబట్టి, గ్లోరియస్ బాడీస్, ఇంపెరిషబుల్ బాడీస్ ఆల్రెడీ వారికి వచ్చినాయి కాబట్టి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడ నిలబడతారన్నమాట? క్రీస్తు ప్రభు న్యాయపీఠము ఎదుట నిలబడతారు. ఈ న్యాయపీఠం మనకు శిక్ష విధించడానికి కాదు, మనకు బహుమానాలు ఇవ్వడానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు కోర్టులో ఒక న్యాయాధిపతి ప్రతిసారి తీర్పు తీరుస్తాడంటే అందరికీ శిక్ష చేసేస్తాడు ఆయన ప్రతిసారి. జాగ్రత్తగా గమనించండి, కోర్టులో న్యాయాధిపతిని చూడగానే ఎవరికి భయం వేస్తుంది? ఎవరికి భయం వేస్తుంది? తప్పు చేసినోడికి భయం వేస్తుంది. ఎందుకోసం అంటే తప్పు చేసినోడికి తీర్పు వస్తుంది. ఇప్పుడు తప్పు చేసినోడికి వేసే తీర్పును తీర్పే అంటారు. ఒక వ్యక్తిని ఎవరైనా తప్పు చేయలేదు, అతను విడుదల చేస్తున్నాను, హీఈస్ నాట్ గిల్ట్ అని గనక ఆ జడ్జి చెప్పాడంటే దాన్ని కూడా ఏమంటారు? దాన్ని కూడా తీర్పే అంటారు. అంటే ఒక వ్యక్తికి జైలుకు పంపిస్తున్నాను అన్నది తీర్పే, నీకు జైలు అక్కర్లేదు నన్ను ఇంటికి వెళ్ళిపో అన్నది కూడా తీర్పే. కానీ ఈ 2 తీర్పుల్లో ఏముంది? తేడా ఉంది. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఎందుకు నిలబడతామంటే, మనం తప్పు చేసిన వ్యక్తులుగా మనం ఒక నిలబడటం లేదు, కానీ ప్రభు కొరకు మనం పడిన ప్రయాసకు ప్రతిఫలాన్ని పొందడానికి ఒకనాడు దేవుని బిడ్డలంతా, విశ్వాసులంతా ఆయన ఎదుట నిలబడబోతున్నారు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చాయిస్ నీదే. క్రీస్తు ప్రభు న్యాయపీఠం ఎదుట ఆయన నుండి బహుమానాన్ని పొందడానికి నిలబడతావా, లేదా ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు భయంకరమైన నరకాగ్ని జ్వాలకు వెళ్ళడానికి నిలబడతావా? చాయిస్ ఈజ్ యోర్స్. దేవుడు నిన్ను ఎప్పుడు బలవంతం చేయడు. నీ గొంతు మీద కత్తిపెట్టి ఎప్పుడు దేవుడు నిన్ను తన వైపు ఆకర్షించట్లేదు. కానీ దేవుడు తన వాక్యాన్ని ముందుంచుతాడు, వాక్య సత్యం, సువార్త సత్యాన్ని ముందుంచుతాడు. నువ్వు ఇష్టపడతావా? నువ్వు అంగీకరిస్తావా? ప్రభు వైపు తిరుగుతావా? నీ ఇష్టం. 2 రకాల తీర్పులు, ఒకటి ధవళ సింహాసనపు తీర్పు, అన్బిలీవర్స్ ఉండేది. రెండోది క్రీస్తు న్యాయపీఠము. అక్కడ మనందరం కూడా ప్రత్యక్షం అవుతాం. ఎందుకోసం తెలుసా? అక్కడ దేవుడు మనకు బహుమానాలు ఇవ్వడానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఎప్పుడు జరుగుద్ది? ఇది ఎప్పుడు జరుగుద్ది అంటే, సంఘము ఎత్తబడినప్పుడు, ర్యాప్చర్ జరిగిన తర్వాత, ఫస్ట్ రిజరక్షన్ అనగా అంతవరకు క్రీస్తునందు మృతులైన వారు, క్రొత్త నిబంధన సంఘములో ఉన్న వారందరూ కూడా మనం అక్కడ మృతులలోంచి లేస్తారని పౌలు మహాశయుడు తెస్సలోనికా సంఘానికి మొదటి పత్రిక రాస్తూ, అందులో 4వ అధ్యాయం 16-17 వచనాల్లో, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమయుండు మనము, చెప్పండి, ప్రభువుతో ఉండడానికి, ఆయన ఎదుర్కొనడానికి కొనుపోబడతామని చెప్పాడు కదా. అంటే ర్యాప్చర్లో మనందరం కూడా ఎత్తబడతాము. ఆల్రెడీ అప్పటికి క్రొత్త నిబంధన విశ్వాసులందరూ కూడా వారు ఆత్మలుగా ప్రభు దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ అక్షయ దేహాలు వారు కూడా ధరించుకుంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడుంటారన్నమాట? ఈ 7 ఏండ్ల శ్రమ కాలంలో, అంటే భూమి మీద జరుగుతున్నప్పుడు పైన ప్రభు దగ్గర వీరందరికీ కూడా అక్కడ స్క్రీనింగ్ జరిగిపోద్ది. దేవుడు ప్రతి ఒక్కరు చేసిన పనిని ఆయన వెలుగులోనికి తీసుకొస్తాడు. సో అందును బట్టి విశ్వాసులు న్యాయపీఠం ఎదుట నిలబడతారు అంటే, అది వాళ్ళ యొక్క ఇటర్నిటీని నిర్ణయించేది కాదు. అక్కడ దేవుడు సిన్ అనే విషయాన్ని అక్కడ దేవుడు జడ్జి చేయట్లేదు. ఎందుకోసం అంటే, మనం యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన రోజునే, ఆయన మన హృదయాల్లో చేర్చుకున్న రోజునే మన మీద ఉన్న శిక్షను దేవుడు ఏం చేశాడు? కొట్టేశాడు. రక్షణ అంటే అదే. ఒకవేళ అది గనక లేకపోతే రక్షణ పొందాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు శిలువ మీద చనిపోవాల్సిన అవసరం లేదు. సో ద మూమెంట్ when you accept Christ as your Savior, your condemnation
హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్. నీకున్న శిక్షను దేవుడు ఏం చేశాడనమాట? కొట్టేశాడు. ఈ విషయాన్ని అందరూ జ్ఞాపకం చేసుకో. అందరూ బట్టి కొరింథీ పత్రికలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం నిలబడాలి అన్నమాట, సంఘము క్రీస్తు ప్రభు ఎదుట న్యాయపీఠం ఎదుట నిలబడతారు. ఆ తీర్పు మనల్ని శిక్షించడానికి కాదు, మనకు బహుమానాలు ఇవ్వడానికి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? అర్థమైందా నేను చెప్పింది? సో తీర్పు ధవళ సింహాసనం తీర్పేమో అన్బిలీవర్స్కి, ర్యాప్చర్ జరిగినప్పుడు జరిగే ఆ తీర్పు బిలీవర్స్ అయిన వారికి, అనగా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారికి అక్కడ దేవుడు న్యాయపీఠం ఎదుట. దాన్ని గ్రీకు భాషలో న్యాయపీఠం అనే మాటను బీమా అని పిలుస్తారు. చెప్పండి, ఏమని పిలుస్తారు? బీమా అంటే ఒక మాట మనకు అర్థమైపోవాలి. కొంతమంది బీమా చేయించుకున్నారండి అంటారు కదా, అఫ్ కోర్స్ అది తెలుగు పదం అనుకోండి, కానీ గ్రీకులో బీమా అంటే న్యాయపీఠం అన్నమాట. ఒక న్యాయాధిపతి వెళ్ళి కుర్చీలో కూర్చుంటాడు కదా, ఆ పీఠాన్ని బీమా అంటారు. బీమా ఆఫ్ క్రైస్ట్ అన్నాడు పౌలు గారు. కొరింథీ సంఘానికి ఆ మాట ఎందుకు రాశాడు? న్యాయపీఠం అనే మాట వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఎందుకోసం తెలుసా? కొరింథులో ఒక న్యాయపీఠం ఉంది. రోమన్ అఫీషియల్స్ వచ్చినప్పుడు ఆ కొరింథు పట్టణంలో జరుగుతున్న ఆ వాదాలు, వాగ్వివాదాలు అన్నీ కూడా కరెక్ట్గా ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చారు. ఒకసారి ఆ దృశ్యాన్ని మీరు చూడండి. ఈరోజు మనం సిటీ ఆఫ్ కొరింథ్ వెళ్తే కొరింథు పట్టణంలో ఈ ప్రాంతంలో ఇదివరకు ఒక బీమా ఉండేది. బీమా అంటే న్యాయపీఠం, జడ్జిమెంట్ సీట్. ఇక్కడ ఏం చేసేవారంటే రోమన్ అఫీషియల్స్ వచ్చి అక్కడ కూర్చునేవారు. కూర్చున్నప్పుడు వాదోపవాదాలు జరిగేవి. అప్పుడు వాళ్ళు చెప్పే తీర్పులను వాళ్ళు తీసుకుని వెళ్తూ ఉండేవారు. అందుబట్టి కొరింథు సంఘానికి న్యాయపీఠం అనే మాట చాలా క్లియర్గా అర్థమైద్ది. అనగా కొరింథులో లిటరల్గా ఉన్నదేమో రోమన్ అఫీషియల్ కూర్చునే న్యాయపీఠమో, కానీ యేసు ప్రభు ఒక రోజున కూర్చునే న్యాయపీఠమో అది నిత్యమైన న్యాయపీఠం. మనం అపోస్తుల కార్యం 18వ అధ్యాయం మీరు చదివితే, ఇప్పుడు అవన్నీ రెఫరెన్స్లు చూపించే సమయం లేదులేండి, కొరింథు పట్టణంలో జరుగుతున్న విషయాల గురించి అక్కడ రాసుకుంటూ వచ్చాడు. యాక్ట్స్ చాప్టర్ 18 ఒకసారి 18వ వచనం గురించి చదవండి ఒకసారి. యాక్ట్స్ చాప్టర్ 18 ఆ రెఫరెన్స్ కరెక్ట్గా చెబుతాను చూడండి. అపోస్తుల కార్యం గ్రంథం 12వ వచనం చదవండి ఒకసారి. గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు, సో గాలియో అతని పేరు గల్లియోను అనబడే వ్యక్తి అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులందరూ కలిసిపోయి పౌలు మీదకి లేచి న్యాయపీఠము ఎదుటకు అతన్ని ఏం చేశారట? తీసుకువచ్చి. అది ఆ న్యాయపీఠం ఉంది చూసారా, అదే గ్రీకు భాషలో బీమా అనే పదం వాడారు. అంటే అక్కడ రోమన్ అఫీషియల్ కూర్చున్నాడు. గల్లియోను అనబడే వ్యక్తి, హీ వాజ్ ఎ రోమన్ అఫీషియల్. అతడు వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి కొరింథుకు వచ్చినప్పుడు అతన్ని ఆ సీటు మీద కూర్చోబెట్టి పౌలు గారు ఈడ్చుకుని వచ్చారు. ఇతడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, మేము ఇప్పటిదాకా ఏవైతే ఆచరిస్తున్నామో అవన్నీ కాదంటున్నాడు, కాబట్టి తీర్పు తీర్చమని ఆనాడు గల్లియోను అనబడే అధిపతిని ఫోర్స్ చేశారు యూదులో. అప్పుడు గల్లియోను ఏమన్నాడు తెలుసా? ఏటే బాబు ఇవన్నీ నాకు, ఇదేమన్నా నేరం చేసాడంటే చెప్పండి, నేను తీర్పు తీరుస్తాను, కానీ ఇది ఉపదేశానికి సంబంధించింది లేదా మీ భక్తికి సంబంధించిన విషయాలు కాబట్టి ఈ విషయంలో నేనేమి తీర్పు చెప్పనని చెప్పి ఆయన న్యాయపీఠం ఏం చేశాడు? అతను వెళ్ళిపోయాడు. అంటే పౌలు తీర్పు తీర్చబడాల్సినంత పాపం లేదా అలాంటి ఘోరం ఏమీ చేయలేదని గల్లియోను కూడా ఏమైందనమాట అర్థమైంది. ఆ న్యాయపీఠం ఉంది చూసారా, దాన్నే బీమా అన్నారు గ్రీకు భాషలో. ఇంకొక చోట న్యాయపీఠాన్ని కూడా మనం చూస్తాం. దట్ కెన్ బి ఫౌండ్ ఇన్ జాన్ చాప్టర్ 19. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 13వ వచనం చదివితే ఒక న్యాయపీఠము అక్కడ కనబడుతుంది. అక్కడ కూడా గ్రీకు భాషలో బీమా అనే మాట చూస్తాం. అక్కడ జాన్ 19:13 పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకొని వచ్చి, యేసు ప్రభువును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను. చూడండి, రాళ్ళు పరచిన స్థలమందు ఒక న్యాయపీఠం ఉందట. దాని మీద ఎవరు కూర్చున్నాడు? పిలాతు కూర్చున్నాడు. ఇంకా అతను కూర్చున్నాడంటే ఆ కూర్చునే మోయి ముందే యేసుప్రభు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? ఈ పీఠం మీద నేను కూర్చున్నానంటే నిన్ను బతికించడానికైనా నిన్ను చంపడానికైనా నాకేముంటుంది? అధికారం ఉంది. పిలాతు మామూలుగా ఉన్నప్పుడు మామూలు పిలాతే, కానీ న్యాయపీఠం ఎక్కి కూర్చున్నాడంటే అతడు మాట్లాడిన మాట ఇంకా ఖచ్చితంగా అధికారంతో కూడిన మాట. న్యాయపీఠానికి ఉన్న పవర్ అలాంటిది. పిలాతుకే అంత పవర్ ఉంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు పిలాతు ముందు నిలబడ్డారు. నాకు ఒక మాట అర్థమవుతుంది ప్రియులారా, సృష్టికర్త అనే దేవుడు ఒక మామూలు మనిషి ముందు న్యాయం కోసం ఏం చేశాడు? ఆయన నిలబడినట్టుగా కనబడతా ఉంది. అంటున్నాడు, నేను నిన్ను విడుదల చేయాలన్నా నిన్ను చంపాలన్నా నాకేముంది? అధికారం ఉంది. ప్రభువారు మనసులో అనుకుని ఉంటారు,
ఏమని అసలు న్యాయపీఠం మీద నేను ఒకరోజు కూర్చోబోతున్నాను. బహుశా అప్పుడు పిలాతు కూడా యేసుప్రభు ముందు ఏం చేస్తాడు? నిలబడాల్సిందే ఖచ్చితంగా. ఆ రోజున యేసు ప్రభు లోక రక్షణార్థమై తను తగ్గించుకుని లోకానికి వచ్చాడు కాబట్టి సర్వలోక న్యాయాధిపతి అయిన దేవుడు ఒక ఆర్డినరీ జడ్జి ముందు ఏం చేశాడు? ఆయన నిలబడ్డాడు. ఆయన మళ్ళీ ఈయన ఆఫర్ ఎత్తున్నాడు యేసు ప్రభుకి, నేను బతికించాలంటే బతికించగలను, చంపేయాలంటే చంపేయగలనని. న్యాయపీఠం మీద కూర్చున్నాడు. దట్స్ కాల్డ్ బీమా. అదే న్యాయపీఠం. ఇదే విషయాన్ని పౌలు గారు మాట్లాడుతూ పిలాతు న్యాయపీఠము, గల్లియోను న్యాయపీఠము, కానీ ఇక్కడ కొరింథీ పత్రికలో అతను రాశాడు క్రీస్తు ప్రభుని న్యాయపీఠము. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం ఒకసారి నిలబడతాం. ప్రభునందు పిల్లలు చాలా జాగ్రత్తగా గమనించండి. రక్షణ పొందిన దగ్గర నుంచి ఏ రోజైతే నువ్వు రక్షణ పొందావో నీ మీద ఉన్న శిక్షణ యేసు ప్రభు ఏం చేశారు చెప్పండి? కొట్టేశారు. ఎందుకు దేవుని బిడ్డలకు తీర్పు లేదు? ఎందుకు దేవుని బిడ్డలు తీర్పులో నిలబడరంటే మన పక్షంగా, నేను చాలా గర్వంగా చెప్తున్నాను ఈ మాట, జాన్ వెస్లీ పక్షంగా నా యేసయ్య ఒక రోజున తీర్పు పొందాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నీ పక్షంగా నీ దేవుడు సిలువ మీద ఏం పొందాడు? ఆయన తీర్పు పొందాడు. సిలువ మీద కృమ్మరించబడింది ఎవరి ఉగ్రత అంటే దేవుని ఉగ్రతే. అది సాతాను ఉగ్రత కాదు, అది దేవుని ఉగ్రతే. గాడ్స్ wrath was satisfied on the cross. సిలువ మీద యేసు ప్రభు వేలాడుతున్నప్పుడు దేవుని ఉగ్రత ఆయన మీద కృమ్మరించబడింది. ఎందుకోసం తెలుసా? అక్కడ పాపానికి దేవుడు ఏం తీర్చాడో? తీర్పు తీర్చాడు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభుని తమ రక్షకునిగా అంగీకరిస్తున్నారో నా స్థానంలో ప్రభు ఉన్నాడు, నాకు బదులుగా యేసు ప్రభు శిలువ మీద మరణించాడని ఎవరైతే హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నారో వారు రక్షణ పొందారంటే అర్థం ఏంటో తెలుసా? వారి మీద తీర్పు లేదని అర్థం. హల్లెలూయా. ధవళ సింహాసనం ఎదుట ఎందుకు దేవుని అంగీకరించిన వారు క్రీస్తు బిడ్డలు నిలబడరంటే యేసు క్రీస్తు ప్రభు మన కోసం శిలువ మీద ఆ శిక్షణ ఏం చేశాడు? ఆయన భరించాడు. నువ్వు అంగీకరిస్తే, యేసు నా రక్షకుడుని అంగీకరిస్తే ఆ తీర్పు కొట్టివేయబడుతుంది. లేదు అంటావా, ఒకరోజు నువ్వు వెళ్ళిపోయి ఎక్కడ నిలబడాలా? ఆ తీర్పు దగ్గర నిలబడాలి. యు గాట్ ద పాయింట్. అంటే రక్షణ పొందడం మనిషి జీవితంలో ఎంత ప్రాముఖ్యమో, యేసు ప్రభువుని అంగీకరించడం ఎంత ప్రయోజనమో ఒకసారి ఆలోచించేయండి. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు తీర్పు పొందాడని నువ్వు నమ్మకుండా గనక జీవించి పాతాళానికి పోతే ఒకరోజు నా తీర్పు అంతా నువ్వేం చేయాలా? అనుభవించాలా. If not, my Jesus died on the cross as a substitution. నాకు బదులుగా నా దేవుడు నా కోసం శిలువ మీద మరణించి నా తీర్పును భరించాడని ఎవరైతే హృదయం ముందు విశ్వసించి యేసు ప్రభువును అంగీకరిస్తారో వారి మీద ఉన్న తీర్పు యేసయ్య నామములో కొట్టివేయబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. For that reason we will not stand in the judgment of white throne judgment. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడతాం. అది తీర్పు కోసం కాదు, అది దేనికోసం చెప్పండి? బహుమానాల కోసం. కొన్ని రెఫరెన్స్లు మీకు చెప్తాను చూడండి. యోహాను సువార్త 5:24 నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. తీర్పులోనికి రాక. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. వాడు ఎక్కడికి రాడట? తీర్పులోనికి. అంటే ఆ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ ఉంది కదా, ఆ తీర్పులోనికి రాక మరణంలో నుండి ఎక్కడికి వచ్చారు? జీవంలోనికి దాటి ఉన్నారు. జీవంలోనికి వచ్చేసారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదివితే కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అసలు ఏ శిక్షా విధి లేదన్నాడు. ఏ శిక్షా విధి లేదు. దేర్ ఇస్ నో కాండమ్నేషన్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. ఆ తర్వాత గలేషియన్స్ 3:13 గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే ఎందుకు దేవుని బిడ్డలకు తీర్పు లేదు అంటే మన శాపాన్ని దేవుడే భరించాడని బైబిల్లో రాయబడింది. గలతీ 3:13 ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వల్ల మనకు లభించినట్లు. చూడండి, విశ్వాసం వల్ల మనందరికీ లభించినట్లుగా అబ్రహాము పొందిన ఆశీర్వచనం, అబ్రహాముకు దేవుడే ఆశీర్వాదాన్ని అయితే ఇచ్చాడో క్రీస్తు యేసు ద్వారా, యేసు క్రీస్తు ప్రభు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అన్యజనులు అంటే యూదేతరులు, యూదులు కానివారు, అన్యజనులైన మనందరికీ కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు ఎవరి కోసం శాపమయ్యాడట? మన కోసం, నా కోసం, నీ కోసం, మనందరి కోసం క్రీస్తు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఆయన ఏం చేశాడు? విమోచించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు మనకు తీర్పు లేదు అంటే యేసు ప్రభు మనల్ని ఏం చేశాడట? ఆయన విమోచించాడు. మన కోసము శాపమై, శాపాన్నంతా ఆయన భరించి, ఉగ్రతనంతా ఆయన భరించి, తీర్పునంతా ఆయన భరించి
ఇప్పుడు మన కోసం ఆయన విమోచకుడిగా మన ముందు నిలబడ్డాడు. అందును బట్టే పిలాతు యేసు ప్రభు తిరుస్తున్నప్పుడు యేసు ప్రభు ఎలా ఉన్నాడు తెలుసా? మౌనంగా ఉన్నాడు. వాస్తవానికి ఆయన అక్కడ నోరు తెరిచి మాట్లాడితే పిలాతు కాదు కదా, పిలాతు గారి గ్రాండ్ ఫాదర్ కూడా నిలబడలేడు అక్కడ. ఎందుకోసం? హీఈస్ ద సుప్రీం జడ్జ్. యేసు ప్రభు వారు వాస్తవానికి సకల లోక న్యాయాధిపతి. కానీ ఆయన ఎందుకు మౌనంగా ఉండిపోయాడో తెలుసా? ఆయన మనందరి పక్షంగా తీర్పును ఏం చేశాడు? ఆయన అంగీకరించాడు. ఆ తీర్పును ఆయన పొందాడు. ఆ తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం కూడా తీయండి ఒకసారి. Hebrew chapter 13 and verse 10. దానిలో బైబిల్ మనకు ఒక బలిపీఠం ఉంది, దాని సంబంధమైన వాటిని ఐఎమ్ సారీ హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము. చూడండి, ఈ మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా విషయాలు మీకు అర్థమైతే. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు శరీరం ఒక్కసారే అర్పించబడిందని ఉందా, లేదా 3-4 సార్లు అర్పించబడినని ఉందా? ఆ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. ఒక్కసారే అంటే యేసు ప్రభు మనుషులందరి పక్షంగా ఎన్నిసార్లు అర్పించబడ్డాడు? ఆయన ఒక్కసారే శ్రమ పొందాడు. ఆయన ఒక్కసారే తీర్పును పొందాడు. ఒక్కసారే మన బాధలు, మన కష్టాలు, మన వ్యసనాలు ఇవన్నీ కూడా యేసు ప్రభు ఏం చేశాడు? సిలువ మీద భరించాడు. అంటే రెండవసారి ఆయన ఆ శ్రమను తీసుకోవడని అర్థం. మీకు అర్థమైందా? ఇప్పుడు కొంతమంది వాదిస్తారు సంఘం శ్రమల్లో ఉంటుందని. శ్రమలు అంటే అది దేవుని కోపము. బైబిల్ గ్రంథంలో రెఫరెన్స్లు ఉన్నాయి, నేను ఆల్రెడీ చూపించేశాను. 7 ఏండ్ల శ్రమ అంటే అది ఎవరు పంపిస్తున్న శ్రమ? అది దేవుని దగ్గర నుండి వస్తున్న ఉగ్రత. అది తనను అంగీకరించిన వారికి, మారు మనసు తిరస్కరించిన వారు, రక్షణ తిరస్కరించిన వారిని, క్రీస్తును ఒప్పుకోని వారి మీద పడే ఉగ్రత అది. అంటే అది దేవుని ఉగ్రత క్రీస్తు ప్రభు మీద ఎన్నిసార్లు పడుతుందని ఉంది? ఒకసారే. ఇప్పుడు గనక సంఘం శ్రమంలో ఉంటుందని కనుక ఎవరైనా నమ్మితే, ఇప్పుడు క్రీస్తు శరీరము ఎన్నోసారి శ్రమ పడుతుంది అనమాట? రెండోసారి శ్రమ పడుతుంది. దట్ విల్ నాట్ హ్యాపెన్ అకార్డింగ్ టు ద బైబిల్. అది జరగకూడదు. ఎందుకోసం తెలుసా? యేసు ప్రభు ఒక్కసారి మన కోసం ఏం పొందాడు? ఆయన. ఇప్పుడు దానికి దీనికి లింక్ ఏంటని మీరు అంటారేమో. అపోస్తలుడైన పౌలు అందుకనే వాడాడు, సంఘము అనబడే దేవుని యొక్క వ్యవస్థకు శిరస్సు యేసైతే ఆ దేహం అంతా ఎవరు? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభు శరీరం అయితే అవయవాలన్నీ ఎవరట? సంఘం, మనం. అంటే ఇప్పుడు క్రీస్తు శరీరం అంటే కొత్త నిబంధనలో మనకు అర్థమయ్యే ఆ పిక్చర్ ఏంటంటే ద హోల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరము సంఘమై ఉన్నది. ఇప్పుడు యేసు ప్రభు శరీరం ఒక్కసారి శ్రమ పడిందా? ఒక్కసారి అర్పించబడిందా? లేదా 2-3 సార్లు అర్పించబడినట్టుందా? ఓన్లీ వన్స్. ఈ లోక ప్రధాన యాజకులైతే ఏటా ప్రతి సంవత్సరానికి ఒక్కసారి వారు ప్రజల పాపముల నిమిత్తం ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి యామ్ కిపూర్ అనే రోజున వెళ్ళి, డే ఆఫ్ అటాన్మెంట్ అంటారు దాన్ని, ప్రాయశ్చిత్తం చేయలేము. కానీ ఈయన రక్షకుడు ఒక్కసారే. ఆమేన్, హల్లెలూయా. అటాన్మెంట్ అనేది సిలువ మీద యేసు ప్రభు వారు ఒక్కసారి చేశారు. సంఘం శ్రమల్లో ఎందుకు ఉండదో తెలుసా? రెండోసారి సంఘం శ్రమ పడితే, అంటే యేసు దేహం శ్రమ పడితే అది వాక్య విరుద్ధం. యు గాట్ ద పాయింట్ నౌ? ఇప్పుడు ఎందుకు నేను ఇంతకుముందు ఈ విషయాలన్నీ కూడా సంఘం ఎందుకు ర్యాప్చర్ చేయబడద్దని చెప్పానంటే, క్రీస్తు శరీరం ఒక్కసారి మాత్రమే శ్రమ పడాలా. ఆమె ఇప్పుడు సంఘంలో ఉన్న మనందరం కూడా క్రీస్తు దేహంలో ఏమై ఉన్నాం అనమాట? అవయవాలను. ఆ దేహం ఇంకొకసారి ఏం పడదు? దేవుని కోపానికి. అంటే మళ్ళీ శ్రమ అంటే ఇప్పుడు మరి చాలామంది హతసాక్షులు అయిపోయారు కదండి, లేదా చాలామంది దెబ్బలు కొట్టించుకున్నారు కదండి యేసు ప్రభు కోసం. అంటే ఆ శ్రమ గురించి నేను మాట్లాడడంలా. 7 ఏండ్ల శ్రమ, ఇట్ ఈస్ ఎ డెసిగ్నేటెడ్ వ్రాత్ ఆఫ్ గాడ్, డివైన్ జడ్జ్మెంట్. అది దేవుని యొక్క ఉగ్రత కాబట్టి దానిలో సంఘము ఉండదు. మీకు అర్థమైంది ఇప్పుడు? అంటే ప్రభువుని అంగీకరించిన వారికి తీర్పు ఏం చేయబడింది అనమాట? కొట్టివేయబడింది. త్వరగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనం అందరం కూడా సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్లు పరలోక రాజ్యంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం 19వ అధ్యాయం రెవల్యూషన్లో రాయబడినట్టుగా జరుగుతున్నప్పుడు క్రీస్తు ప్రభువారు మనందరికీ రివార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఆయన మనందరికీ బహుమానాలు ఇస్తూ ఉంటారు. ఎందుకు ఆ బహుమానాలు అంటే, భూమి మీద మనం ఆయన కొరకు పడిన ప్రయాస, మన విశ్వాస ఫలము, మన నిరీక్షణ ఫలము, మన భక్తికి ఒక మాటలో చెప్పాలంటే ప్రతిఫలము ప్రభువారు అక్కడ మనకు దయచేయబోతున్నారు.
లూకా సువార్త 14 ఒకసారి చదవండి. ఈ మాట చాలా క్లియర్గా బైబిల్లో మనం చూస్తాం. లూక్ చాప్టర్ 14:14, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగుతావు. నీతిమంతుల పునరుత్థానమందు, చూడండి, నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పాను. నువ్వేం పొందుతావు? ప్రత్యుపకారం పొందుతావు అని ప్రభు చాలా క్లియర్గా చెప్పేశాడు. నీతిమంతుల పునరుత్థానమందు నీకేమొస్తుందట? ప్రత్యుపకారం. అందును బట్టి కొన్నిసార్లు దేవుని సేవకులు నీకు పరలోకమందు ఫలం కలుగుతుంది అంటే ఊరుకుండా ఏం చెప్ప, పరలోకంలో ఫలం ఏంటంటే అనుకున్నారు కదా చాలామంది. ఈరోజు నువ్వు పడుతున్న ప్రయాస దేవుని రాజ్య విస్తరణ కోసం, క్రీస్తు సువార్తను ప్రకటించడానికి రాత్రనక పగలనక నువ్వు ప్రయాస పడుతుంటే, నీ ధనము, నీ సమయము, నీ సమస్తాన్ని ప్రభు రాజ్య విస్తరణలో వాడుతున్నప్పుడు నీవు చేస్తున్న ప్రతి కార్యానికి ఒకరోజు నా యేసు దగ్గరే ఉంది, ప్రతిఫలం ఉంది. నీతిమంతుల పునరుత్థానములో దేవుడు మనకేమిస్తాడట? ప్రత్యుపకారం ఇస్తాడు. అంటే ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంఘము నిలబడినప్పుడు అది తీర్పు అనగా శిక్ష గురించి కాదు, ప్రత్యుపకారం పొందడానికి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యూ షాల్ బి రివార్డెడ్ ఇన్ ద హెవెన్ ఫర్ ఆల్ ద వర్క్స్ దట్ యు ఆర్ డూయింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు చేసే ప్రతి పనికి దేవుని దగ్గర ఏముంది? ప్రతిఫలం ఉంది. ఎప్పుడు అనుకోవద్దు నేను చేస్తుంది వృధా అయిపోతుందని. ఎప్పుడు అనుకోవద్దు నువ్వు రక్షించబడిన విశ్వాసం అయితే, ఆత్మరక్షణ పొందిన తర్వాత క్రీస్తు నామం పేరట నువ్వు చేసే ఏ పనైనా సరే అది వృధా కావట్లేదు. పరలోకంలో నువ్వు ధనం ఏం చేస్తున్నావు? కూర్చుకుంటున్నావు. ధనం అంటే అక్కడ కూడా గాంధీ తాతగారి బొమ్మ ఉంటుందండి ఆ డబ్బుల మీద అనుకోకండి. గాంధీ తాతగారి బొమ్మను ఫ్రాంక్లిన్ బొమ్మ ఉండదు అక్కడ. ఫ్రాంక్లిన్ అంటే యునైటెడ్ స్టేట్స్ కరెన్సీ మీద బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఫోటో ఉంటుంది. అయిగాదు అక్కడ ఉన్నది. పరలోకములో సంపద అనగా ఇదే బహుమానాలు. ఏంటా బహుమానాలు? త్వరగా చెప్తాను చూడండి. మొట్టమొదటిగా దేవుని పరలోక రాజ్యంలో దేవుడు మనకు ఆ న్యాయపీఠం ఎదుట ఆయన కూర్చుని తన భక్తులందరికీ రివార్డు ఇస్తూ ఉంటే, అందులో మొట్టమొదటి రివార్డు పేరు అక్షయ కిరీటాలు దేవుడు మనకిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:25 చదివితే అక్కడ మాట రాయబడింది, ప్రభువు మనకు అక్షయమైన కిరీటాన్ని ఇస్తాడు. మరియు 10 మంది పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును. అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, వారైతే క్షయమైన కిరీటాలు పొందడానికి మనమైతే పరిగెడుతున్నారు. కానీ మనమైతే దేనికి పరిగెడుతున్నాం? అక్షయమగు కిరీటమును ప్రైజ్ ద లార్డ్. ఏ కిరీటం అది? ఏ కిరీటం ఇది? అక్షయమ కిరీటం. ఇన్కరప్టబుల్ క్రౌన్ అన్నాడు ఇంగ్లీష్లో. ఇన్కరప్టబుల్ క్రౌన్, అక్షయమైన కిరీటం పొందడానికి. మీకు తెలుసా ఒలింపిక్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయో తెలుసా? అసలు ఒలింపిక్స్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. అసలు ఒలింపిక్స్ ప్రారంభం అక్కడే గ్రీసులోనే. కొరింథు అనే సంఘం గ్రీసు అనే రాజ్యంలో ఉంది కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు ఒలింపిక్స్ అంటే ఏంటో, పరిగెడతాం అంటే ఏంటో. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ టైంలో కొరింథులోనే ఆటల పోటీలు బాగా ఎక్కువగా జరుగుతున్న ఆ సందర్భంలో వాళ్ళందరినీ ఉద్దేశించి అన్నాడు, వీళ్ళందరూ కూడా లోక సంబంధ బహుమానాల కోసం పరిగెడుతున్నారు. కానీ మనమైతే దేనికి పరిగెడుతున్నాం? అక్షయమైన బహుమానాల కోసం. ఈ గోల్డ్ మెడళ్ళు, సిల్వర్ మెడళ్ళు, బ్రాంజ్ మెడళ్ళు ఇవన్నీ కూడా కొంతకాలానికి పోతాయి. కానీ ప్రభు ఇచ్చే ఆ కిరీటం ఉంది చూసారా, అది ఎప్పటికీ పోయేది కాదు. ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థం కావాలా? పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళిన తర్వాత, అంటే సంఘం ఎత్తబడిన తర్వాత, క్రింద 7 ఏండ్ల శ్రమ జరుగుతున్న ఈ సందర్భంలో గాడ్ ఈజ్ రివార్డింగ్ ఈ చర్చ్. సంఘాన్ని దేవుడు రివార్డ్ చేస్తూ ఉన్నాడు. ఆయన అక్షయ కిరీటాన్ని ధరింపజేస్తాడు. ఎందుకు? ఎవరికంటే పందెములో కరెక్ట్గా పరిగెత్తిన వాళ్ళకి. ఆ తర్వాత మనం చూస్తే ఆనంద కిరీటం అన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:19 చదివితే ఆనంద కిరీటం అనే మాట అక్కడ రాయబడింది. మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున. చూడండి, మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడ సమయములో ఆయన ఎదుట మీరే కదా. ఆనంద కిరీటం అనే మాట అక్కడ మనం చూసాం. ఆ తర్వాత జీవ కిరీటం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహోదరుడైన యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 మనం చదివితే అక్కడ జీవ కిరీటం అనే మాట రాయబడింది. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించు వారికి. ఎవరికట ఇది వాగ్దానం చేయబడింది? తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. సో అక్షయ కిరీటం, ఆనంద కిరీటం, జీవ కిరీటం, ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? నీతి కిరీటం అన్నాడు దేవుని వాక్యంలో. ఆ మాట కూడా చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం.
2 Timothy chapter 4 and verse 8, the Bible ఇక మీదట says, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. పౌలు గారు మాట్లాడుతూ ఇక మీదట నా కొరకు ఏ కిరీటం ఉంది? నీతి కిరీటము ఉంచబడి ఉంది. ఆ దినమందు, ఏ దినమందు మాట్లాడుతున్నాడు? ఇదనమాట, ఈ రోజు. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. కొరకు ఎదురు చూసే సంఘం అంతటికి ఇస్తాడు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యు విల్ బి క్రౌన్డ్ విత్ రైచియస్నెస్. నీతి కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తాడని బైబిల్లో రాయబడింది. ఆ తర్వాత ఇంకేం కిరీటం ఉంది? మహిమ కిరీటం ఒకటి ఉంది. అది కూడా చూద్దామా? పేతురు గారు మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని సేవలో విశేషంగా పాటుపడిన వారికి, ప్రాముఖ్యంగా సంఘమును దేవుని సంఘమును అద్భుత రీతిలో కాచిన వారికి దేవుడిచ్చే ఒక అద్భుతమైన బహుమానం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చెప్పండి, ఏ కిరీటం అంటే? మహిమ కిరీటం. ఎన్ని కిరీటాలు ఉన్నాయి ఇవన్నీ? అక్షయ కిరీటం, ఆనంద కిరీటం, ఆ తర్వాత జీవ కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటం. ఎందుకు ఈ కిరీటాలని? ఎవరికివి అంటే, ఎవరెవరైతే ఈ భూమి మీద దేవుని కొరకు పనిచేశారో, సువార్త పరిచర్యలో వాడబడ్డారో, క్రీస్తు నామాన్ని గణపరిచారో, అనుదిన జీవితంలో క్రీస్తు ప్రభువుని గణపరుస్తూ ముందుకు సాగిపోయారో, ఒకనాడు దేవుని రాజ్యంలో మనందరికీ ఏమున్నాయి? కిరీటాలని. యూ హ్యావ్ ఎ రివార్డ్ డియర్ ఫ్రెండ్. ఒకవేళ ఈరోజు బాధపడుతున్నావేమో, నేను ప్రభు కోసం చాలా చేశానండి, ప్రభు కోసం చాలా ప్రయాసపడుతున్నాను, నా కుటుంబాన్ని కొన్నిసార్లు నిర్లక్ష్య పెట్టి ఉండొచ్చు, లేదా నా భార్యను కొన్నిసార్లు నిర్లక్ష్య పెట్టానండి, దేవుని పనిలో ముందుకు సాగిపోతున్నానండి. ఈజ్ దర్ ఎనీ రివార్డ్ ఫర్ మీ? నా కొరకు ఏదైనా ఫలం ఉందా? ఖచ్చితంగా బైబిల్ సెలవిచ్చింది, దిస్ ఈజ్ నాట్ ఎ లై, బికాస్ గాడ్ ఈజ్ ద జడ్జ్. దేవుడు సింహాసనం మీద ఆయన కూర్చుంటాడట, ఆయన తీర్పులు సత్యమైనవి. ఇక్కడ ఇంకొంచెం క్లారిటీ మీకు ఇస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. కొంతమంది దేవుని కొరకు పని చేసినట్టుగా ఉంటారు, కానీ వారు ఏం చేయరు చెప్పండి? పని చేయట్లేదు. మనస్ఫూర్తిగా చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ పని దేనికి పోల్చబడిందట? ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక రండి. ఈ ఒక్క వచనం చూస్తే మీకు ఇంకా చాలా విషయాలు అర్థం అవుతాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుండి చదవండి ఒకసారి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఇంకో పునాది ఇంకెవరు వేయలేరు. అంటే అపోస్తలులు పునాది వేశారట సంఘానికి. చెప్పండి, అపోస్తలులు ఏం వేశారు? సంఘానికి పునాది వేశారు. ఇంక ఈ వేయబడిన పునాది తప్ప ఇంకెవడో పునాది వేయరు. ఇంకా పునాది వేరు. రేపు మాట్లాడతాను అపోస్తలులు పునాది అంటే ఏంటో, పరలోక రాజ్యంలో వారికి ఇవ్వబడిన ఆ ప్రివిలేజ్ ఏంటో రేపు మనం ఆలోచన చేస్తాం. వేయబడిన పునాది తప్ప మరొకటి లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభు సంఘం ఆయన దృష్టిలో ఒకటే ఉంది. 10 సంఘాలు లేవు, 100 సంఘాలు లేవు. సార్వత్రిక సంఘం ఒకటే. వెన్ గాడ్ సీస్ హిస్ పీపుల్, హీ సీస్ దెమ్ యాజ్ ఓన్లీ వన్ చర్చ్. ఒకటే దేహం, ఒకటే శరీరం ప్రభుకున్నది. అదే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము. ఇప్పుడు వేయబడిన పునాది తప్ప ఇంకెవరు ఏం చేయరట? పునాది వేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ పునాది మీద చెప్పండి, బిల్లీ గ్రేహం గారు కావచ్చు, లేకపోతే మరొక సేవకులు కావచ్చు, సేవకులు కావచ్చు, దేవుని రాజ్యాన్ని ఏం చేసుకుంటూ వస్తున్నారు? కడతా ఉన్నారు. చదవండి ఆ మాట. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల. అంటే ఇప్పుడు దేవుడు 2 రకాల పనుల గురించి మాట్లాడతారు. కొంతమంది పని చేసినప్పుడట అది విలువ కలిగిన పనిలా ఉంటుందట. ఏంటా పని? బంగారము, ఆ తర్వాత చదవండి వెండి, వెలగల రాళ్ళు. దే ఆర్ ప్రెషియస్. అంటే జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత, క్రీస్తు ప్రభు రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధాత్మ ద్వారా విమోచింపబడిన తర్వాత, క్రీస్తు రాజ్య విస్తరణలో మన పనులు ఎలా ఉంటాయంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నిలిచే పని, ఇంకొకటి నిలవని పని. అక్కడ బంగారము, వెండి, వెలగల రాళ్ళు నిలిచే పనికి సాదృశ్యం. కర్ర, గడ్డి, కొయ్య ఇవన్నీ కూడా నిలవని పనికి సాదృశ్యం. అంటే వీళ్ళు రక్షణ కోల్పోవట్లేదు. వీరికి ఇవ్వబడిన రక్షణ కోల్పోతే వీళ్ళు అసలు పరలోకానికే వెళ్ళరు. ఇక్కడ దేవుడు ఆయన నిమిత్తం మనం చేసిన పనులను 2 కేటగిరీలు చేస్తారు. ఒకటి విలువైన పని, రెండోది విలువ లేని పని. ఒకటి మనుషుల దృష్టిలో ఘనంగా ఎంచబడిన పని, ఇంకొకటి దేవుని దృష్టిలో ఘనంగా ఎంచబడే పని. ఇంకొంచెం డీప్గా మనం వెళ్తే, ఒకటి దేవునికి మహిమను తెచ్చే సేవ, ఇంకొకటి దేవునికి మహిమను తీసుకురాని సేవ. దేవునికి మహిమను తెచ్చే కానుకలు కొన్ని ఉంటాయి, మహిమ తేనె కానుకలు కొన్ని ఉంటాయి.
అనగా ఈ భూమి మీద ప్రతి విశ్వాసి తన విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుడు మెచ్చే పనిని చేస్తున్నాడా, మనుషులు మెచ్చుకోవాలని పని చేస్తున్నాడా? ఇప్పుడు మనుషులు మెచ్చేది లేదా తాత్కాలికమైనది, ఇది ఒక రోజున దేవుడు ఫైర్ అగ్ని ద్వారా ఏం చేస్తాడు, అది కాల్చేస్తాడు. అలాంటి వాళ్ళు రక్షణ అయితే పొందుకుంటారు, కానీ వాళ్ళకి ఏముండదు అనమాట, బహుమానం ఉండదు. అందును బట్టే ప్రభువు కొరకు నువ్వు ఏది చేసినా మనస్ఫూర్తిగా చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది దేవుని కోసం పని చేస్తున్నట్టు కనబడవచ్చు, దాని వెనకాల ఎన్ని అర్థాలు ఉన్నాయో మనకు తెలియదు కదా, ఎన్ని మోటివ్స్ ఉంటాయో మనకు తెలియదు. కొంతమంది కానుకలు ఇచ్చినట్టుగా కనబడవచ్చు, కానీ దాని వెనకాల ఎన్ని అర్థాలు ఉంటాయో తెలియదు. నువ్వు ఏది చేసినా దేవుని కోసం మనస్ఫూర్తిగా చేయి. నా తపన, దేవుని సేవకునిగా నా కమిట్మెంట్ అదే. నన్ను మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, వారు గుర్తించినా గుర్తించకపోయినా, ఈ లోకం దేవుని సేవను గుర్తించినా గుర్తించకపోయినా, అనుదినము నా ప్రార్థన, నా తపన ఒకటే, నా ప్రభు నా పనిని ఘనమైందిగా ఎంచాలా. ఇట్స్ నాట్ డిటర్మిన్డ్ బై పీపుల్. ఇది ప్రజల చేత ఎంచబడిన పరిచర్య కాదో, దేవుడు మెచ్చే పనిగా ఉండాలి. ఆయన ఉన్నమన్న చోట, ఆయన చెప్పమన్న మాట లోకానికి చాటి చెబుతూ ఆయన మెచ్చే పని. అంటే విశ్వాసి రక్షణ పొందిన తర్వాత అతడు చేసే పనులన్నీ కూడా కొన్ని నిలబడే పనులు, కొన్ని నిలవని పనులు. అంటే ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఆ రివార్డ్స్ ఎలా ఉంటాయంటే, దేవుని కొరకు పనిచేసే వాళ్ళకి ఎలా ఉంటాయి చెప్పండి, విస్తారమైన, అది కూడా మనస్ఫూర్తిగా పనిచేసిన వాళ్ళకి విస్తారమైన బహుమానం. రక్షణ అందరికీ ఉంది, రక్షణ అందరికీ ఉంది, అందరూ బట్టి అందరూ పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు మాట చెప్తాను, పౌలు గారికి దేవుడు ఎన్ని కిరీటాలు ఇచ్చి ఉంటాడంటారు? నీతి కిరీటం వస్తుంది అన్నాడు. ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు కాబట్టి జీవ కిరీటం పొందుకుంటున్నాడు. ఇంకా పౌలు గారికి ఒక మాటలో చెప్పాలంటే తల మీద చాలా కిరీటాలు పెట్టేస్తాయి అన్నమాట. ఇలా అనుకుందాం, సిలువ మీద మరణించిన దొంగ కూడా ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి అయితే వెళ్ళిపోయాడు, కానీ అతనికి బహుమానం ఉంటుందా? ఉండదు. కొంతమంది ఈ రోజుల్లో ఏమంటే సిలువ మీద చచ్చిపోయినాడు చివరిలో వెళ్ళాడు కదండి, నేను కూడా అలాగే వెళ్తానంటే వెళ్తావు, కానీ వెళ్ళిన తర్వాత అక్కడ ఒలింపిక్స్లో అందరూ పరిగెడితే చివరి పరిగెత్తినాడు జెండా పట్టుకుని నిలబడతాడంటే ఆడికి బహుమానాలు ఏమి ఉండవు. అలా నిలబడాలి నువ్వు, అక్కడ ప్రయాసపడు. ఈరోజు దేవుని సేవ కోసం, దేవుని సువార్త సేవలో మనం ఎందుకు ప్రయాసపడుతున్నాం? రాత్రనక పగలనక ఎందుకు దేవుని సేవను సువార్తను అనేక మంది పంపిస్తున్నాం? దేర్ ఈజ్ ఎ రివార్డ్. ఇది దేవుని మాట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దిస్ ఈజ్ నాట్ మై వర్డ్. వేయబడిన పునాది తప్ప మరెవరు పునాది వేయరు, కానీ దాని మీద కట్టబడుతున్న పని ఒక రోజున అగ్ని ద్వారా ఏం చేయబడుతుంది? పరీక్షించబడుతుంది. ఇది పరలోకంలో జరిగే కార్యం అన్నమాట. అంటే ఇప్పుడు బహుమానాలు కావాలొద్దా నీకు? పరిగెడతావా దేవుని కోసం? ఎప్పటిదాకా లోక బహుమానాలు పరిగెట్టా, అది తీసుకోవడానికి పరిగెత్తావు, దానికోసం దీనికోసం పరిగెత్తావు, అదన్నో ఇదన్నో, రక్షణ లేదు నీకు, మారు మనసు లేదు, ప్రభువు కోసం పని చేయాలని ఆశ లేదు, సుఖము భోగము భోగ భాగ్యాలకు వెంట పరిగెత్తి దేవుడు నీకు ఇచ్చిన పిలుపును దర్శనాన్ని మర్చిపోయి ఇష్టానుసారం జీవిస్తున్నావా? లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ డోంట్ వర్క్ ప్రాపర్లీ ఫర్ గాడ్, perhaps you don't miss your salvation, but you will miss your reward. నీ రక్షణను పోగొట్టుకోవు, కానీ నీ బహుమానం మాత్రం ఏం చేస్తావు? పోగొట్టేసుకుంటావు. అందును బట్టే పౌలు గారు అన్నారు, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమోనని నా శరీరాన్ని ఏం చేస్తాను, నేను నలగొడు. భ్రష్టుడంటే నరకానికి పోతానని కాదు అక్కడ అర్థం. భ్రష్టుడంటే బహుమానాలు లేకుండా నిలబడతానని. అక్కడ గ్రీకు పదం ఒకటి వాడబడింది. ఎందుకంటే కొన్ని పదాలు మనకు అర్థం కావాలంటే మూల భాష దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆయన అంటం ఏంటంటే, నేను పరలోకంలోకి వెళ్ళి ఏ బహుమానాన్ని తీసుకోకుండా అలా నిశ్చేష్టగా నిలబడడం నాకు ఇష్టం లేదన్నాడు. అది అక్కడ అర్థం. బహుమానాల కోసం ప్రయాసపడతా. ఎస్, దెర్ ఈజ్ ఎ రివార్డ్. క్రైస్ట్ రివార్డ్స్ యువర్ సఫరింగ్. క్రైస్ట్ రివార్డ్స్ యువర్ సాక్రిఫైస్. ప్రభు కొరకు నువ్వు చేసే ఏ సాక్రిఫైస్ అయినా సరే, it may be time, it may be treasure, it may be talent that you have, when you use it for God, I am telling you as a man of God, you shall be rewarded one day. Hallelujah. అది విశ్వాసులకు తీర్చబడే తీర్పు అన్నమాట. మీకు అర్థమైందా? రెండు తీర్పుల్లాగానే కనబడతాయి, కానీ ధవళ సింహాసనం మీద తీర్చబడిన తీర్పు ఒక వ్యక్తిని నరకానికి ఎందుకు పంపిస్తున్నాడో దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ ఇక్కడ బీమా ఆఫ్ క్రైస్ట్ అనగా క్రీస్తు న్యాయపీఠం మీదట సంఘం నిలబడినప్పుడు సంఘంలో కళంకం ఉందని కాదు, అక్కడ మచ్చ ఉందని కాదు, ముడతుందని కాదు, క్రీస్తు రక్తం ద్వారా అవన్నీ ఏం చేయబడ్డాయి? తుడిచివేయబడ్డాయి. కాబట్టి సంఘాన్ని దేవుడు రివార్డ్ చేయడానికి. అందును బట్టే 19వ అధ్యాయం, ఒక్కసారి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం
6-7 వచనాలు కలిసే ఉంటాయి. అయితే నేను దానిలో చదివే ఒక మాట ఏంటంటే, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఆమేన్. అంటే ఇప్పుడు ఈ 19వ అధ్యాయంలో ఆ క్రింద వచనాల్లో క్రీస్తు ప్రభువారు రెండోసారి దిగొచ్చేస్తున్న సమయం అది. ఆల్రైట్, క్రీస్తు ప్రభు రాకడలో 2 భాగాలు. ఒకటి బహిరంగ రాకడ, అంతకుముందు 7 ఏండ్ల శ్రమకు ముందే రహస్య రాకడ, సంఘం ఎత్తబడే రాకడ. బహిరంగ రాకడను ప్రతి నేత్రము చూస్తారు. రహస్య రాకడ అందరికీ తెలిసేది కాదు, అది దేవుని సంఘానికి మాత్రమే తెలిసేది. ఇప్పుడు ఈ రాకడలో ప్రభు వస్తున్నప్పుడట గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది. ఆయన భార్య తను ఏం చేసుకుందట? సిద్ధపరచుకుంది. ఏంటి సిద్ధపాటు? కొంతమంది అనుకుంటారు గొర్రెపిల్ల భార్య సిద్ధపరచుకుంది కాబట్టి నేను కూడా సంఘానికి వెళ్ళేటప్పుడు మొత్తం సిద్ధపరచుకోవాలని ఖరీదైన చీరలు, రత్నాలు, ముత్యాలు, వైడూర్యాలు, వజ్రాలు ఇవన్నీ కూడా దేహమంతా వేసేసుకుని నేను వధువు సంఘంలాగా ఉన్నానా? పైకి మాత్రం వధువు సంఘంలో కనబడుతున్నావు కానీ లోపలంతా దయ్యమే నువ్వు. ఎందుకంటే మారు మనసు పొందలేదు కాబట్టి, రక్షణ లేదు కాబట్టి. ఇక్కడ ఈ సంఘము తన్ను తాను సిద్ధపరుచుకుందట. ఏంటి ఆ సిద్ధపరిచిన వస్త్రాలు? వారు వేసుకున్న విలువైన వస్త్రాలు ఏంటి అంటే అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ మాట అండర్లైన్ చేసుకుని, పరిశుద్ధుల నీతి క్రియలు అంటే వారి క్రియలన్నీ దేవుడు ఏం చేశాడనమాట? జడ్జి చేశాడనమాట. అది దాని అర్థం. ఆ క్రియలన్నీ కూడా జడ్జి చేయబడ్డాయి. అందును బట్టి వారు పరిశుద్ధుల నీతి క్రియలు ధరించుకుని ఇప్పుడు వారు భూమి మీదకి ప్రభుతో పాటుగా వచ్చేస్తున్నారు. వావ్, వాట్ ఎ గ్రేట్ హోప్ దట్ వీ హ్యావ్. మన రక్షణ ప్రభు అని యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు తీర్పు కొట్టివేయబడింది. ఆయన కొరకు ఈ భూమి మీద మనం చేసిన ప్రతి పనికి ఒక రోజునే ఉంది, రివార్డ్ ఉంది. సో ఇక్కడితో ముగించేస్తే పెద్ద కంప్లీషన్ ఉండదేమో అనుకుంటున్నాను. ఇంకొక జడ్జిమెంట్ గురించి కూడా మీకు చెప్పాలి. వెస్లీ గారు మీరు చెప్పారు కదా, ఇప్పుడు 7 ఏండ్ల శ్రమలు ఉన్నాయి. ఇప్పుడు ట్రిబులేషన్లో కొంతమంది మరి ప్రభు కోసం చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా. మనం బైబిల్ గ్రంథంలో చూసాం, 144,000 మంది ముద్రించబడ్డారు. ఆ తర్వాత లెక్కింపజాలనంత జనం ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారంటే మహాశ్రమం నుండి వచ్చారు అని బైబిల్లో ఉంది కదా. సో ట్రిబ్యులేషన్ టైంలో చనిపోయిన సెయింట్స్, అండ్ దెన్ శ్రమల కాలం అయిన తర్వాత ఇంకొక రెజరక్షన్ జరుగుతుందని మీరు జీవ పునరుత్థాన సమయంలో చెప్పారు. సంఘం అయితే ర్యాప్చర్ సమయంలో రిజరెక్ట్ అవుతుంది అంటే మనందరం పైకి వెళ్తున్నాం, అక్షయ దేహాలు ధరించుకున్నాం. సంఘం అనగా క్రొత్త నిబంధన సంఘం. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ కలిసి ఈ ట్రిబులేషన్ సెయింట్స్ ఉన్నారు కదా, అంటే వీళ్ళు ఎవరైతే 7 ఏండ్ల శ్రమకాలంలో ప్రభు కోసం మరణించారో వీరందరూ కలిసి 7 ఏండ్ల శ్రమల తర్వాత ఏమవుతారు? వాళ్ళు రిజరెక్ట్ అవుతారు, అక్షయ దేహాలు ధరించుకుంటారు వాళ్ళు. దట్స్ వాట్ వీ ఆల్రెడీ వెరిఫైడ్ ఇన్ ద బైబిల్. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ తీర్పు జరుగుద్ది అనే ప్రశ్న మరి వాళ్ళకి జరగాలి కదా. మరి ప్రభువుని అంగీకరించిన వారికేమో ధవళ సింహాసనం దగ్గర జరుగుతుంది, అంగీకరించిన సంఘానికేమో 7 ఏండ్ల శ్రమకాలం ఇక్కడ జరుగుతున్న పైన ప్రభువు దగ్గర రివార్డు దొరికింది. ఇప్పుడు పాత నిబంధన భక్తులకు ఆ తర్వాత ట్రిబులేషన్లో చనిపోయిన వారికి ఎక్కడ రివార్డు, లేకపోతే వారికి ఎక్కడ తీర్పు జరుగుతుంది అనే విషయాన్ని ఆలోచన చేస్తే ఇది క్రైస్తవ స్కాలర్స్లో ఎస్పెషల్లీ చాలా డిబేటబుల్ ఇష్యూ అయినప్పటికీ కూడా చాలా క్లియర్గా మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. 7 ఏండ్ల శ్రమలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 1000 ఏండ్ల పాలన ప్రారంభించే సమయానికి ఒక చిన్న గ్యాప్ ఉంది. చెప్పండి, ఏముంది? చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో జరిగే విషయం ఏంటంటే అప్పటికే ఈ ఆస్ట్రనామికల్ అప్హీవల్ ద్వారా లేకపోతే కృమ్మరించబడిన పాత్రల ద్వారా 7 ఏండ్ల శ్రమకాలంలో జరిగే సృష్టి బీభత్సకాండం ద్వారా ఈ భూమి అంతా కూడా నిరాకారముగా లేదా కొన్ని పరిస్థితులన్నీ కూడా బీభత్సకాండంగా మారిపోతే గాడ్ టేక్స్ సమ్ టైమ్ టు రెస్టోర్ ది ఎర్త్ అండ్ రెస్టోర్ ది కింగ్డమ్. ఆయన తన రాజ్యాన్ని స్థాపించడానికి కొంతకాలం ప్రిపరేషన్ అనే కాలం ఉంది. ఆ కాలంలో దేవుడు ఈ పాత నిబంధనలో ఉన్న భక్తులకు మరియు 7 ఏండ్ల శ్రమల కాలంలో చనిపోయిన ఇశ్రాయేలీలైన వారందరికీ ఆ టైంలో ఏం తీరుస్తాడు? ఆయన తీర్పు తీరుస్తాడు. మీకు అర్థమైంది ఇప్పుడు? అంటే 7 ఏండ్ల శ్రమలకు ముందేమో సంఘానికి తీర్పు అనగా రివార్డ్, 7 ఏండ్ల శ్రమల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని దిగొచ్చిన తర్వాత ఆయన యెరూషలేములో తన రాజ్యాన్ని లిటరల్గా స్థాపించడానికి ముందు అనగా 1000 ఏండ్ల పాలన స్టార్ట్ అవ్వడానికి ముందే ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ సెయింట్స్కి ఆ తర్వాత ఈ 7 ఏండ్ల శ్రమకాలంలో చనిపోయిన వారికి అక్కడేం జరుగుద్ది? తీర్పు జరుగుద్ది. అక్కడతో మొత్తం బ్యాలెన్స్ అయిపోయిందా?
మొత్తం అందరూ వచ్చారా? ఎందుకంటే బైబిల్ సెలవిచ్చింది, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఎక్కడ నిలబడాలా? తీర్పులో నిలబడాలి. అది బైబిల్ చెప్పింది. అందరము అనే మాట వాడాడు కదా. అందును బట్టి రక్షణ లేని వాళ్ళందరం ఏమో ధవళ సింహాసనం దగ్గర, సంఘ కాలంలో రక్షణ పొందిన వారందరూ కూడా 7 ఏండ్ల పెండ్లి విందులో పైన. ఇప్పుడు పాత నిబంధనలో విశ్వాసం ఉంచి దేవుని మీద రక్షించబడిన వారు, ఆ తర్వాత మరలా ఎప్పుడు 7 ఏండ్ల శ్రమ కాలంలో రక్షించబడిన యూదులు అందరికీ కూడా 1000 ఏండ్ల పాలనకు ముందు ఒక లిమిటెడ్ టైం ఒకటి ఉంది. దానిలో దేవుడు వారికి ఏం తీరుస్తాడు? తీర్పు తీరుస్తాడు. దట్స్ ఎండ్ ద మ్యాటర్. అక్కడతో ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి అన్న ఆ క్లాజ్ ఏదైతే ఉందో, ఆ మాట ఏదైతే ఉందో, అది సాటిస్ఫై అయిపోయింది. దేవుడు నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి వెస్లీ గారు మరి అలా చెప్పేసి వెళ్ళిపోతే ఎలా? మరి రెఫరెన్స్ చూపించాలి కదా మీరు అంటారేమో. డెఫినెట్గా చూపిస్తా. దానియేలు గ్రంథం దగ్గరికి రండి ఒకసారి. డానియల్ చాప్టర్ 12. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. ఈ మాటను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా అమూల్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 12:11. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగు చేయే హేయమైన దానిని నిలబెట్టు వరకు 1290 దినములగును. 1290 దినాలట. ప్రకటన గ్రంథంలో 3.5 సంవత్సరాలంటే ప్రకటన గ్రంథంలో రాయబడింది 1260 రోజులు అని ఉంటుంది అక్కడ కదా. ప్రకటన గ్రంథంలో మనం చూసాం ఆల్రెడీ. 3.5 years అంటే 42 months. 42 monthsని 360 daysగా మనం చూస్తే 1260 రోజులు. కానీ ఇక్కడ బైబిల్లో ఏముంది? 1290 రోజులు, అంటే 30 రోజులు కొంచెం ఎక్కువ ఉంది. ఆ తర్వాత మాట కూడా చదవండి ఒకసారి. 1335 దినములు తాళుకొని. మళ్ళీ ఇదేంటండి, మళ్ళీ ఇక్కడ ఇంకో నంబర్ చెప్తున్నాడు. 1290 అన్నాడు ఆ పైన. మళ్ళీ ఇక్కడ చూస్తే 1335 దినములు తాళుకొని కనిపెట్టుకునివాడు ధన్యుడు. అంటే 1335. అంటే ఇంకో 45 రోజులు ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. 1260 ప్రకటనలో రాయబడిన రోజులకి దానియేలు గ్రంథంలో 1290 అన్నాడు. అంటే 30 యాడ్ అయింది. మళ్ళీ దానికి ఇంకో 45 రోజులు యాడ్ చేసి 1335 రోజులు తాళుకొని కనిపెట్టువాడు ధన్యుడు అన్నాడు. ఆ తర్వాత 13వ వచనం చదివితే, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి పొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఎవరు వంతులో వాళ్ళు ఏం చేస్తారని చెప్పానో, నిలబడతారని చెప్పాను. ఇక నీవు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయబడింది. ఇశ్రాయేలు వారు, ఇశ్రాయేలు జాతి. ఇప్పుడు నీవు కాలాంతమందు నీ వంతులో ఏం చేస్తావు? నువ్వు నిలబడతావు. రెజరక్షన్ జరుగుద్ది. ఆ నిలబడ్డం అనే మాట, రెజరక్షన్ అనే మాట చూస్తే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 1290 ప్లస్ ఆ తర్వాత ఇంకొక 45 రోజులు యాడ్ చేశాడు. 1335 రోజులు. వాట్ హ్యాపెన్ ఇన్ దిస్ టైం? 7 ఏండ్ల శ్రమకాలం అనేది ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు అయితే, 7 సంవత్సరాలు అయితే 1260 రోజులు చివరి 3.5 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత ఈ 30 + 45 75 రోజుల్లో ఏం జరుగుద్ది అంటే, దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. గాడ్ విల్ రెస్టోర్ హిస్ కింగ్డమ్ అండ్ గాడ్ విల్ జడ్జ్ ఆల్ దీస్ లైట్స్. మీకు అర్థమైంది ఇప్పుడు? ఈ ఇంబ్యాలెన్స్ ఎందుకుందో బైబిల్లో చాలామంది ఏమండి ఇదేమో నాకేం అర్థం కావట్లేదండి అనుకుంటారు. కానీ మోస్ట్ బిబ్లికల్ స్కాలర్స్, ప్రాముఖ్యంగా రైట్ అప్రూవ్డ్ క్రిస్టియన్ ఎస్కెటాలజీ అప్రూవ్ చేసిన బిబ్లికల్ స్కాలర్స్ అందరూ కూడా ఈ మాటను బట్టి వారందరూ నేర్చుకునే విషయం, లేదా పరిశుద్ధాత్మదేవుడు నేర్పించే విషయం, ఆ టైం గ్యాప్ ఏదైతే ఉందో 7 ఏండ్ల శ్రమ ముగిసిన తర్వాత ఒక 30 రోజులు మరియు 45 రోజులు ఆ టైం గ్యాప్లో దేవుడు యూదులకు, అనగా ఇశ్రాయేలీలకు అందరికీ, దట్ మీన్స్ ఓల్డ్ టెస్ట్మెంట్ బిలీవర్స్కి, ఆ తర్వాత ట్రిబ్యులేషన్లో చనిపోయిన వారందరికీ, అక్కడ రిజరెక్ట్ అయిన వారందరికీ దేవుడు ఏం చేస్తాడనమాట, అక్కడ తీర్పు చేస్తాడు. ఇక్కడ ఇంకొక మాట మీకు చెప్పి నేను ముందుకెళ్తాను చూడండి. ఒక చిన్న హిస్టరీ మీకు చెప్పాలా. అలెగ్జాండర్ ద గ్రేట్, ఒకసారి ఆయన పిక్చర్ అయినా, అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ రాజ్యానికి వచ్చిన తర్వాత 323 BC 320లో అతడు రాజ్యాన్ని స్థాపించాడు. సో అకార్డింగ్ టు బిబ్లికల్ టైము BC 400కి మాలకాయ్ అనే దైవజనుడు, మలాకీ ప్రవక్త తన ప్రవచనాలన్నీ చెప్పేసి ఇక మౌనం అయిపోయాడు. ఇంకక్కడతో 400 సంవత్సరాలు చీకటి కాలం అంటారు దేవుని వాక్యంలో. ఆల్రైట్, చీకటి కాలం.
ఈ చీకటి కాలంలో జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద బుక్ ఆఫ్ డానియల్, బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేయబడింది కాబట్టి. ఇప్పుడు అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతని రాజ్యం 4 రాజ్యాలుగా విడిపోయింది. అప్పటిదాకా బాగానే ఉంది అలెగ్జాండర్. మీరు దానియేలు గ్రంథం 8వ అధ్యాయం చదివితే ఇప్పుడు నేను చెప్పేదంతా దానిలో ఉంటుంది. దానియేలు గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం చూసిన తర్వాత దానియేలు బక్క చిక్కిపోయాట. ఆయనకి ఏం అర్థం కావట్లేదు అది. ఎందుకోసం అంటే ఆయన బాగా కలతపడిపోయి బక్క చిక్కిపోయి, ఒక మాటలో చెప్పాలంటే 8వ అధ్యాయంలో మనం చివరి మాట చదివితే 27వ వచనం, ఈ దర్శనము కలగా దానియేలను నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడైపోయాను అన్నాడు. దర్శనం చూసి దానియేలు గారు ఏమైపోయారట? వ్యాధిగ్రస్తుడైపోయాడట. ఏంటో 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 సంగతిని చాలా కంగారు పడిపోతున్నాడు. ఏంటి అతను చూసిన దర్శనం అంటే, ఆ పైన కొన్ని విషయాలు ఉన్నాయి. నేను ఆ హిస్టరీని మీకు చెప్తాను, ఎందుకంటే దానియేలు ఈ గ్రంథం రాసే సమయానికి ఈ సంఘటనలు జరగడానికి చాలా గ్యాప్ ఉంది. బైబిల్ ప్రాఫెసీ బుక్ అని ఎందుకు చెప్పానంటే, కొన్నిసార్లు బైబిల్ ప్రవచనాలు చదువుతుంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఎక్కడ ఏది తప్పిపోకుండా ఎగ్జాక్ట్గా చరిత్రలో ఎలా జరిగిపోతుందో మనం చూడొచ్చు. ఇక్కడ మనం జాగ్రత్తగా 8వ అధ్యాయంలో మనం చూస్తే నాశనకరమైన హేయ వస్తువు అనే మాట అక్కడ కనబడుతుంది. అదే దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఒకసారి చూడండి, 12వ వచనం చదివితే, అతిక్రమము జరిగినందున అనుదిన బలి నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడను, అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారంగా జరిగించు అభివృద్ధి నొందెను. అంటే ఇక్కడ రాజు గురించి మాట్లాడుతుంది బైబిల్. ఆ తర్వాత మనం చూస్తే దానియేలు గారు అడిగేశారు ఉండబట్టలేక, ఈ దర్శనం యొక్క అర్థం ఏంటని అడిగితే ఆ అర్థం కూడా చెప్పబడినప్పుడు కూడా ఒక మాట ఉంది, చూడండి జాగ్రత్తగా ఒకసారి అది కూడా చదువుతాను. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను, జాగ్రత్త వినండి. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర మృగము గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయము తెలుసుకునే ఒక రాజు పుడతాడు. అతడు గెలుచును గాని తన స్వభావం వలన గెలవడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుట యందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపచేయును. మరియు అతడు ఉపాయము కలిగిన వాడే మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరిస్తాడు. అతడు రాజాది రాజుతో ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. కడపట అతని బలము దైవాధీనము వలన ఏం చేయబడుతుంది అంటే, ఈ మాటలన్నీ చదువుతుంటే మీకు ఒక క్యారెక్టర్ గుర్తొచ్చేది ఈ పాటికే. ఎవడవారు? యాంటీక్రైస్ట్ కదా. యాంటీక్రైస్ట్ ఎగ్జాక్ట్గా ఎలాగైతే చేయబోతున్నాడు అదే కదా. రాజాది రాజుతో తలపడతాడు. బహుశా ఈ పేరు పట్టుకునే క్రిస్టియన్లో సినిమా తీశారు, రాజాది రాజు అని. రాజాది రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, అతనితో తలపడతాడు అని బైబిల్లో రాయబడింది. ఇది యాంటీ క్రైస్ట్ ఈ లోకానికి వచ్చేటప్పుడు కడవరి దినాల్లో ఎస్కెటాలజీలో చూస్తే యాంటీ క్రైస్ట్కి ఒక సాదృశ్యంగా సూచనగా కనబడుతుంది. కానీ హిస్టారికల్గా దిస్ వాజ్ టాకింగ్ అబౌట్ ఎ కింగ్, ఒక రాజు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరు ఆ రాజు అంటే ఒకసారి చూడండి. ఈ రాజును ఒకసారి మీరు చూడాలి, ఇతని గురించి తెలుసుకోవాలి మనం. ఇతని పేరు యాంతియోకస్ ఎపిఫానస్. యాంతియోకస్ ఎపిఫానస్ అనే ఒక గ్రీకు రాజు. ఇప్పుడు అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత గ్రీకు సామ్రాజ్యం 4 రాజ్యాలుగా విడిపోయింది కదా. నేను చెప్పాను 4 రాజ్యాలుగా విడిపోయింది. సో అందులో 2 ప్రాముఖ్యమైన రాజ్యాలు. అలెగ్జాండర్కి 4 మిలిటరీ జనరల్స్ ఉండేవారు. ఒక్కొక్క జనరల్ ఒక రాజ్యాన్ని పనిచేసుకున్నాడు. రాజుగారు చచ్చిపోయేసరికి ఇంకెవడు పోషణాడు తీసుకున్నట్టుగా అనమాట. అంటే ఒక తండ్రి చచ్చిపోతే 4 కొడుకులు ఉన్నారనుకోండి, ఎవరి పోర్షణాలు తీసుకున్నట్టుగా ఈ 4 రాజులు కూడా రాజ్యాన్ని పనిచేసుకుంటే అందులో ఒక ప్రాంతానికి, ఈజిప్ట్ అనే ప్రాంతానికి టోలమీ అనబడే వ్యక్తి రాజు అయ్యాడు. అతని పేరు టోలమీ. ప్రక్కనే ఇశ్రాయేల్ దేశానికి ప్రక్కనే ఉండే సిరియా అనే దేశానికి సెల్యూకస్ అనబడే ఒక వ్యక్తి, అతడు కూడా అలెగ్జాండర్ యొక్క మిలిటరీ జనరల్ అనమాట. అతను కూడా ఓ ప్రాంతాన్ని తీసుకున్నాడు. సిరియాని అతను తీసుకున్నాడు, టోలమీ ఏమో ఈజిప్ట్ని తీసుకున్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ సెల్యూకస్ అనబడే ఆ వ్యక్తి యొక్క కింగ్డమ్లోంచి వచ్చాడు ఇతని పేరే యాంతియోకస్ ఎపిఫానస్ అని పిలుస్తారు. ఎపిఫానస్ అనేది వాస్తవానికి అతను పెట్టుకున్న బిరుదు. అది అతని పేరు యాంతియోకస్ IV అంటారు ఇతన్ని, కానీ ఆ పేరు కూడా తగిలించుకున్నాడు ఎపిఫానస్. ఎపిఫానియా లేదా ఎపిఫానస్ అంటే అర్థం ఏంటో తెలుసా?
గాడ్ మేనిఫెస్ట్ అని అర్థం. దేవుడే ప్రత్యక్షమయ్యాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి నేనే. ఇప్పుడు నేను చెప్పే చాలా విషయాలు యాంతియోకస్ ఎపిఫానస్కిను యాంటీ క్రైస్ట్కి చాలా దగ్గరగా ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనించాలి. దేవుణ్ణి నేనే అని ప్రకటించుకున్నాడు. ఎపిఫానస్ అనే పేరు పెట్టుకోవడం ద్వారా ఈ వ్యక్తి గాడ్ మేనిఫెస్ట్, ఎక్కడో దేవుడు ఉన్నాడు అనుకోకుండా నేనే దేవుణ్ణి అన్నట్టుగా తాను ప్రకటించుకుని ఆ యాంతియోకస్ 4 అనే పేరును యాంతియోకస్ ఎపిఫానస్గా మార్చుకున్నాడు. మార్చుకున్న తర్వాత ఏం చేశాడు? జాగ్రత్తగా యెరూషలేము ప్రాంతాన్ని, యూదయ ప్రాంతం, ఇశ్రాయేలు రాజ్యాన్ని మెల్లగా ఆక్యుపై చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే పక్కనే ఉన్నాడు కాబట్టి సిరియాలో. ఇతడు ఆక్యుపై చేసుకున్న సమయానికి యూదులు 2 భాగాలుగా విడిపోయారు. జాగ్రత్తగా వినండి. ఈ రోజున క్రైస్తవ్యం కూడా 2 భాగాలుగా ఎలాగైతే విడిపోయిందో, అదేంటంటే వెస్లీ గారు అంత మాట అనేసారంటే ఒక భాగం నామకార్థ క్రైస్తవులు అంటాను, ఒక భాగం ఎలాంటి వాళ్ళు దేవుని కొరకు జీవించే క్రైస్తవులు. కొంతమంది కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవులు, కొంతమంది దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించే ఆత్మ సంబంధమైన క్రైస్తవులు. ఆనాటి కాలంలో అంటే యాంతియోకస్ వచ్చే సమయానికి కూడా యూదులు 2 భాగాలుగా విడిపోయి ఉన్నారు. ఒక భాగమేమో దేవుణ్ణి ప్రేమించేవారు, మరొక భాగమేమో లోకంతో కలిసిపోయినవారు. లోకంతో కలిసిపోయిన ఆ భాగాన్ని హెల్లెనిస్టిక్ జ్యూస్ అనేవాళ్ళు. హెల్లెనిస్టిక్ జ్యూస్ అంటే, హెల్లెనిజం అంటే గ్రీకుకు సంబంధించిన మాట అది. అంటే కొంతమంది యూదులు ఇవన్నీ ఒట్టిదేలరా, దేవుడు ఏం చేశాడరా మనకి, ఏం చూశాడరా మనకి. అందును బట్టి ఆనాటి టైంలో గ్రీకు సామ్రాజ్యం ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచం అంతా ఉంది కాబట్టి వీరి భక్తినంతా కూడా గ్రీకు సామ్రాజ్యపు అనుభవాల్లోనికి మార్చేసుకున్నారు. ఈ మాట అర్థం చేసుకోవాలి. అంటే లోకంతో వాళ్ళు ఏం చేశారనమాట, మిళితం అయిపోయారు. వాస్తవానికి యూదులకి వారు కొన్ని కట్టడలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. వారు తినే భోజనం కూడా చాలా ప్రాముఖ్యమైన భోజనంగా వారు తింటారు. ఎలా పడితే అలా తినరు వాళ్ళు. కానీ హెల్లెనిస్టిక్ జ్యూస్ అందరూ ఏం చేశారంటే గ్రీకు కల్చర్లో ఏమైపోయారంటే వాళ్ళు కలిసిపోయారు. అయితే కొంతమంది ట్రెడిషనల్ జ్యూస్ మిగిలిపోయారు. వాళ్ళు అన్నారు, లేదు, మనం ఏదైతే ఆచరిస్తున్నామో, ఎలాగైతే దేవాలయంలో ఆరాధన కొనసాగుతుందో, బలులు కొనసాగుతున్నాయో అవి కంటిన్యూ చేయాల్సిందని వాళ్ళు నిలబడ్డారు. వారిని ట్రెడిషనల్ జ్యూస్ అంటారు. అంటే ప్రభువు కోసం, దేవుడి కోసం, వారు ఆరాధిస్తున్న దేవుని కోసం నిలబడిన వారు. ఇప్పుడు ఈ యాంతియోకస్ ఎపిఫానస్ వచ్చి ఏం చేస్తాడో తెలుసా? యూదులందరూ కూడా వాళ్ళు తినే భోజనం తినకూడదు. అంటే వాళ్ళు ఏ భోజనం అయితే ప్రతిరోజు తింటున్నారో వాళ్ళు అలా తినడానికి వీల్లేదో, వారి ఆహారపు అలవాట్లు మానాలా. రెండవది, వారు ఇకపై వారు ఆచరిస్తున్న యెహోవా దేవుడిని ఆరాధించడం మానేసి నేను చెప్పే దేవుడు, ఆ దేవుడి పేరేనంటే జూస్ అంటారు. చెప్పండి, ఏమంటారు అతన్ని? జూస్ అంటారు. అంటే గ్రీకులు ఆరాధించే దేవుళ్ళలో ఒకడు జూస్ అనమాట. అతనేమన్నాడంటే ఈ రోజు నుండి యూదులందరూ కూడా యెహోవా దేవుడిని కాదు ఆరాధించేది, జూస్ని ఆరాధించాలన్నాడు. హెల్లెనిస్టిక్లు అందరూ కూడా ఓకే బాబాయ్ మీరు ఎలా చెప్తే అలాగే, నేను ఎందుకంటే మళ్ళీ మాకేమన్నా ప్రివిలేజెస్ పోతాయేమో, మాకేమన్నా రావేమో అని కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ట్రెడిషనల్గా ఉన్న వాళ్ళు కొంతమంది కాంప్రమైజ్ అవ్వాల. చూస్తున్నారు, లోపల మండిపోతుంది వీళ్ళకి. ఈ రాజు వచ్చి మొత్తం విధానాలు మార్చేస్తున్నాడు, ఇష్టానుసారం జీవించమని ప్రోత్సహిస్తున్నాడు, లేకపోతే చాలామందిని శిక్షిస్తున్నాడు అని చెప్పి కొంతమంది మాత్రం తాము నమ్మిన విశ్వాసం కోసం జీవిస్తున్న ఆ కాలంలో ప్రియులారా జాగ్రత్త వినండి. BC 167లో ఇతడు ఏం చేశాడో తెలుసా? యాంతియోకస్ ఎపిఫానస్ అనే వ్యక్తి డైరెక్ట్గా ఆ జూస్ అనే ఆ దేవుడి విగ్రహాన్ని పట్టుకొచ్చేసి యెరూషలేం దేవాలయంలో పెట్టేశాడు. ఏ దేవాలయం అయితే యూదులకు పవిత్రంగా ఉంచబడుతుందో ఆ దేవాలయంలో జూస్ విగ్రహాన్ని నిలబెట్టాడు. నాశనకరమైన హేయ వస్తువు నిలబడి ఉండుట అదనమాట. అంటే ఎపిఫానస్ ఏం చేశాడనమాట, జూస్ అనే విగ్రహాన్ని పెట్టేసి, ఇప్పుడు చూడండి, దేవాలయం ఆవరణం పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం కదా ఇప్పుడు యూదులు కట్టిన దేవాలయం. ఇప్పుడు అందులో అతి పరిశుద్ధంగా భావించే ఆ స్థలంలో పట్టుకొచ్చి జూస్ విగ్రహాన్ని పెట్టేసి అక్కడున్న బలిపీఠం మీద పందిని పట్టుకొచ్చి సాక్రిఫైస్ చేస్తాడు, పిగ్ని సాక్రిఫైస్ చేస్తాడు. నాశనకరమైన హేయ వస్తువు అని బైబిల్లో ఏదైతే రాయబడిందో, ఎక్కడైతే దేవుని మందసం ఉంచబడిన ప్రాంతం ఉందో అక్కడ తీసుకొచ్చి జ్యూస్ని పెట్టేసి అక్కడ పందిని బలిపీఠం మీద ఏం చేస్తాడు, అర్పిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు అయితే గొర్రె పిల్లను కానీ, లేకపోతే కొన్ని సందర్భాల్లో మేకలు కానీ, లేకపోతే ఎడ్లను కానీ మాత్రమే బలులు అర్పించేవారు తప్ప పందిని ఏమివ్వకూడదు, బలి ఇవ్వకూడదు. ఇతను ఆ పని చేస్తాడు తీసుకొచ్చి. ఎప్పటితో ఇంకా యూదులైన వారికి ఇంకా కట్టలు దించుకుంది కోపం, చాలా ఇబ్బంది పడిపోయారు.
ఆ సందర్భంలో ప్రియులరా, ఆ దేవాలయంలో పనిచేసే ఒక ప్రీస్ట్, ఒక యాజకుడు ఉన్నాడు. అతని పేరు మెత్తతియాస్ అంటారు ఆయన్ని. మెత్తతియాస్ అనబడి ఒక ఆయన. అతడికి రోషం పెరిగింది. అతనికి 5 కొడుకులు ఉన్నారు. వాళ్ళందరిని అన్నాడు, లేదు మనం ఏదో ఒకటి చేయాల్సిందే. ఇతడు నాశనకరమైన హే వస్తువును నిలబెట్టేశాడు, తీసుకొచ్చి దేవుని మందిరంలో. వాస్తవానికి ఇక్కడ దేవుడు ఉండాల్సిన స్థలంలో ఇంత భయంకర కార్యం జరిగింది కాబట్టి రండి మనం తిరగబడదాం. రెబల్ అనేది ఆ మాట అక్కడ చూస్తాం. వాళ్ళు తిరగబడడం ప్రారంభించారు ఈ యాంతియోకస్ మీద. ఆ తిరుగుబాటునే సంఘ చరిత్రలో మెక్కబీన్ రివోల్ట్ అంటారు. మీరు గూగుల్ చేసి చూడండి. మెక్కబీన్ రివోల్ట్ అంటే అర్థం ఏంటంటే, మెత్తతియాస్ అనబడే ఈ జూయిష్ ప్రీస్ట్కి 5 కొడుకులు ఉంటారు. అందులో ఒక అతని పేరు జూడస్ మెక్కబియూస్ అని పిలుస్తారు అతన్ని. అతని పేరు మీద మక్కబీయులు అనబడేవారు వచ్చారు. మక్క అంటే ముస్లింలు ఆరాధించుకున్న మక్క అనుకోకండి. హిబ్రూలో మక్క అంటే హ్యామర్ అని అర్థం, సుత్తే అని అర్థం. ఇప్పుడు ఈ జూడస్ అనబడే ఈ వ్యక్తి, జూడస్ మెక్కబియూస్ అనబడే వ్యక్తి మామూలుగా పోరాళ్ళ. ఏ యాంతియోకస్ ఎపిఫానస్ అనబడేవాడు వచ్చి దేవుని మందిరాన్ని నాశనం చేసేస్తూ, పందులు నర్పించేస్తూ, అక్కడ తీసుకెళ్ళి జ్యూసు అనే ఆ విగ్రహాన్ని నిలబెట్టేసి మొత్తం దేవుని ఆలయాన్ని అంతా నాశనం చేసేస్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోయారు ఈ మత్తతియాస్ అనబడే ఆ హై ప్రీస్టు, ఆ తర్వాత అతని కొడుకులందరూ కూడా. దాన్నే మెక్కబియన్ రివోల్ట్ అంటారు. ఆ సందర్భంలో వారు పోరాడి, యాంతియోకస్ మీద పోరాడి, అనేక మంది గుంపులను ఏర్పాటు చేసి, లేదు మనం పోరాడాలా, మన దేవాలయాన్ని కాపాడుకోవాలని వారు పోరాడి ఎట్టకేలకు యాంతియోకస్ మీద విజయం సాధిస్తారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దే గాట్ విక్టరీ. ఇప్పుడు విజయం సాధించిన తర్వాత వాళ్ళు లోపలికి వచ్చి చూసేసరికి ఎక్కడ చూచిన దేవాలయం అంతా కూడా చిందరవందరగా, అన్యజనుల చేత దేవాలయం ఏం చేయబడుతుంది, తొక్కబడుతుంది అన్నాడు. చూసారా ప్రకటనలో? అంటే ఈ ఎపిఫానస్ అనబడి ఈ వ్యక్తికిను యాంటీ క్రైస్ట్కి చాలా దగ్గర సంబంధం. అంటే ఈ వ్యక్తి యాంటీ క్రైస్ట్ అని అంటల్లా, కానీ హీఈస్ ద మాస్క్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. హీఈస్ ఒక మాటలో చెప్పాలంటే ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ యాంటీ క్రైస్ట్. ఎగ్జాక్ట్గా కడవరి దినాల్లో ఏం జరగబోతుందో అదంతా కూడా యాంతియోకస్ ఎపిఫానస్ అనేవాడు చేశాడు అప్పుడే. అందును బట్టే ఆ మాట చదువుతుంది. కొంతమంది ప్రిటరిస్టులు ఏమనుకుంటారంటే, ప్రిటరిస్టులు కానీ కొంతమంది ఇంక అప్పుడే వచ్చేసింది అనుకుంటారు యాంటీ క్రైస్ట్. కానీ యేసు ప్రభువారు ఆలివర్ డిస్కోర్స్లో చెప్పారు, మరలా పరిశుద్ధ స్థలంలో నాశనకరము హే వస్తువు ఏం చేయబడద్దు అనమాట నిలబడి. ఇప్పుడు యాంటీ క్రైస్ట్ అనేవాడు ఏం చేస్తాడు, మీరు ఆ తర్వాత చదవండి, మీకు అర్థమైపోద్ది. ఆ అధ్యాయం అంతా మీరు చదివితే అసలు ఎంత అద్భుతంగా బైబిల్ రాయబడిందో. యాంటీ క్రైస్ట్ చేయబోయే ప్రతి కార్యం కూడా పాత నిబంధనలో దానియేలు గ్రంథంలో ఎలా లిఖించబడిందో అందును బట్టే దానియేలు ప్రకటన 2 కలిసి చదవాలా. 2 కూడా ఇంటర్లింక్డ్. దేవుడు ఆ రెండింటిని కూడా కలిపి ఉంచాడు. చాలా విషయాలు మనకు అర్థమైతే అప్పుడు యాంటీ క్రైస్ట్ అన్నవాడు ఎగ్జాక్ట్గా యాంతియోకస్ ఎపిఫానస్ ఎలాగైతే చేశాడో యాంటీ క్రైస్ట్ కూడా తన దేవుడిని ప్రకటించుకుంటాడు. మీరు ఆ మాటలను చెబితే విపరీతంగా అభివృద్ధి చెందుతాడు, చాలా ఫాలోయింగ్ వస్తుంది. యాంటీ క్రైస్ట్ కూడా అలాంటోడే. అబద్ధ ప్రవక్త ద్వారా చాలా ఎక్కువగా ప్రోత్సహించబడతాడు, విస్తారమైన సంపద కొల్లగొట్టుకుంటాడు. ఆ తర్వాత పీస్ ఉన్న సమయంలో సైలెంట్గా చాలామందిని చంపేస్తాడు. అంటే మొదటి 3.5 సంవత్సరాల కాలంలో యాంటీ క్రైస్ట్ అనేవాడు సమాధానంగానే ఉన్నట్టు కనబడుతూ చాలామందిని హతం చేస్తూ ఉంటాడు. కరెక్ట్గా 3.5 సంవత్సరాల తర్వాత ఆనాడు యాంటియోకస్ ఎపిఫానస్ ఏ విధంగా అయితే జ్యూస్ అనే విగ్రహాన్ని పట్టుకొచ్చి యెరూషలేము దేవాలయంలో పెట్టాడో యాంటీ క్రైస్ట్ కూడా అదే పని చేస్తాడు. ఇప్పుడు ఈ బీభత్సం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ టెంపుల్ రెస్టోర్ చేయడానికి ఈ మెక్కబీస్ చాలా గట్టిగా పోరాడిన తర్వాత ఈ టెంపుల్ అంతా రెస్టోర్ చేసి మరలా అక్కడ ఆరాధనలు ప్రారంభించడానికి, దైవిక సంబంధమైన ఆరాధనలు అక్కడ ప్రారంభించడానికి మధ్యలో కొంత సమయం అవసరం. దట్స్ ద టైమ్ ఆఫ్ డానియల్ వాజ్ స్పీకింగ్. 1260, 1290, 1135 ఆ టైం గ్యాప్ దేనికో తెలుసా? రెస్టోరేషన్ అనే మాట. అనగా దేవుడు సమస్తాన్ని క్రమపరిచి, నిరాకారంగా మారిపోయిన వాటన్నిటిని దేవుడు క్రమపరిచి సమస్తాన్ని చేసి అప్పుడు 1000 ఏండ్ల పాలన దేవుడు ఏం చేస్తాడు? యు గాట్ ద పాయింట్ నౌ. ఆ టైంలోనే యూదులందరూ ఏం చేయబడతారనమాట అంటే రక్షించబడిన వారు, ప్రభువుని తెలుసుకున్న వారు జడ్జి చేయబడతారు. అక్కడ తీర్పు వారికి జరిగిపోతుంది. ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయనుకోండి, టైం అయిపోయింది ఇప్పటికి. చాలా యెహెజ్కేలు గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 20వ అధ్యాయంలో 36, 37 వచనాలు చదివితే దేవుడు వారిని
తీర్పు తీరుస్తా లేదా మీతో వ్యాజ్యమాడతాను అనే మాట అక్కడ మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 36, 37 వచనాలు మీరు తర్వాత చదవండి. ఆ రిఫరెన్స్ అయితే మీకు ఇచ్చాను. దట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ఇజ్రాయిట్స్, ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. విత్ దట్ ఆల్ ద పీపుల్ ఆర్ సబ్జెక్టెడ్ టు ద జడ్జ్మెంట్. దేవుడు చెప్పిన మాట, అందరూ చెప్పండి ఒక మాట, అందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం చేయాలా? నిలబడాలి. ఇప్పుడు పాత నిబంధనలో నిలబడతారు, క్రొత్త నిబంధనలో నిలబడతారు. ఆ తర్వాత పాపులైన వారందరూ ఎవరైతే ప్రభువుని తిరస్కరించారో వాళ్ళందరూ ఇంకా ఒకటే ఫైనల్ జడ్జిమెంట్. ఏంటది? ధవళ సింహాసనం నిలబడతారు. విత్ దట్ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఒకనాడు నా యేసే ముందు ఏం చేయాలా? నిలబడాలంతే. వాళ్ళు ఎవరైనా సరే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా సరే, ఒక రోజున ఆ యేసే ముందు ఏం చేయాలా? నిలబడాలా. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నెదర్లాండ్లో ఉంటుంది, ICJ, UN వారి కంట్రోల్లో ఉంటుంది అది. దానిలో చాలామంది జడ్జిలు ఉంటారు. దేశాలకి గొడవలు వస్తే వాళ్ళు పరిష్కరిస్తారు. వాళ్ళు కూడా ఒకరోజు నా యేసే ముందు ఏం చేయాలా? నిలబడాల్సిందే. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, everybody in the world should stand before my Jesus one day. That's what the judgment day. Amen. Praise the Lord. సో ఇక్కడితో మీకు చాలా సందేహాలు తీర్చబడ్డాయి అనుకున్నాను. ఎందుకు యూదులు శ్రమల తర్వాతే రెజరెక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా దానియేలుతో దేవుడు క్లియర్గా చెప్పాడు. నీ వంతులో నువ్వు నిలబడతావు కాలాంతమందు, అనగా ఈ 7 ఏండ్ల శ్రమల తర్వాత నీ వంతులో నువ్వు నిలబడతావు దానియేలు. డోంట్ వరీ అబౌట్ ఇట్. అక్కడ తీర్పు జరిగి దేవుడు వారిని 1000 ఏండ్ల పాలనలోకి తీసుకుంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా విషయాలు మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరలా చూడండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో దేవుని మాటలు వినండి. గాడ్ విల్ బ్లెస్ యూ ట్రెమెండస్లీ. బట్ టుడే, బిఫోర్ ఐ కంక్లూడ్ మై మెసేజ్, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ లవింగ్ సేవియర్ టు ఎస్కేప్ దట్ టెరబుల్ జడ్జ్మెంట్, ద వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. ధవళ సింహాసనపు తీర్పు తప్పించేది ఎవరు? నీ చదువు, నీ జ్ఞానం, నీ అందం, నీ సొగసు, నీ తేజస్సు, లోక భోగభాగ్యాలు ఆ తీర్పును తప్పించలేవు. ఓన్లీ జీసస్. యు నో వై? అడగచ్చు, ఎందుకు యేసు ప్రభు ఒక్కడే ఆ తీర్పును తప్పిస్తాడంటే, ఓన్లీ జీసస్ టుక్ యువర్ ప్లేస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ అండ్ గాడ్స్ wrath was satisfied when Jesus died. యేసు ప్రభు చనిపోయినప్పుడు మాత్రమే దేవుని ఉగ్రత సాటిస్ఫై చేయబడింది. అనగా ఆయన ఒక్కడే రక్షకుడు. ఎందుకు చెబుతున్నాం తెలుసా? ఆయన ఒక్కడే లోక రక్షణ కొరకు ఏమర్పించాడు? యేసు ప్రభు మరణం అంటే ఏదో యూదులు కొట్టి చంపేసారండి, 3 మేకులు కొట్టేసి సిలువేసి అనుకుంటున్నామేమో. నో, దట్ వాస్ ద ప్లేస్ వెర్ గాడ్స్ wrath was satisfied. ఆ సంఘటన నా కొరకే జరిగిందని నమ్మే ప్రతి ఒక్కడికి తీర్పు ఉండదు. నమ్మని ప్రతి వారు ఒకరోజు ఎక్కడ నిలబడాలా? తీర్పులో నిలబడాలి. ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఎన్నో విషయాలు ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడారు. ప్రతి మాటను మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు మనం చూద్దాం. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, that you bore our sickness on the cross. You bore our punishment on the cross. God's wrath was satisfied when Jesus died on the cross 2000 years ago. For that reason, God's people will never enter into judgment of condemnation. ధవళ సింహాసనములో జరుగుతున్న తీర్పు, దేవుని బిడ్డలు ఆ తీర్పును తప్పించుకుంటారు. ఎందుకోసం అంటే క్రీస్తు ప్రభు మన కోసం పాపముగా చేయబడి, మన కోసం శాపగ్రాహిగా మారి, జీసస్ డైడ్ ఆన్ ది క్రాస్. ఎందుకు యేసు ప్రభు నీ జీవితంలో ఒక ప్రధానమైన దేవునిగా ఎందుకున్నాడు? వై ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. యేసు ప్రభువుని రక్షణగా అంగీకరించడం ఎందుకు ప్రాముఖ్యం అంటే, ఇఫ్ నాట్ యూ విల్ స్టాండ్ ఇన్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ వన్ డే. దట్స్ కాల్డ్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. బట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ గాడ్ అండ్ లివ్ అకార్డింగ్ టు ద వర్డ్, దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ క్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకుంటే, నీకు బదులుగా యేసు ప్రభు ఆల్రెడీ ఆ తీర్పును భరించేశాడు. కాబట్టి నీకు ఆ తీర్పు లేదు. ప్రభు, ఈ రాత్రి నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. యు ఆర్ గ్రేట్ గా. నువ్వు గొప్ప దేవుడు, నేను ఆశ్చర్యకరుడు ప్రభు. తీర్పు నుండి మమ్మల్ని తప్పించడానికి ఆ తీర్పు నువ్వు భరించావు ప్రభు. ఇప్పుడు ఎవరైతే నిన్ను తిరస్కరిస్తారో, నిన్ను కాదంటారో, సువార్త అందినప్పటికీ కూడా నిర్ణయం తీసుకోరో, వారందరూ ఒక రోజున తీర్పులో నిలబడాల్సిందే. ఈ రాత్రి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, బలపరచండి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎందుకు ఎలా తీర్పు పొందుతారో చాలా క్లియర్గా ఈ రాత్రి మాతో మాట్లాడావు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడో
యేసు ప్రభు ముందు ఒకసారి నిలబడాల్సిందే వాళ్ళు ఎవరైనా సరే. అయితే ఆ నిలబడే సమయం ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది చాలా క్లియర్గా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మా ప్రియులందరినీ ముట్టండి, బలపరచండి, నూతన శక్తితో ప్రతి ఒక్కరిని నింపండి. ఈ ప్రకటన ధ్యానాల్లో మాతో అనేక విషయాలు మాట్లాడుతూ నీ సార్వభౌమాధికారం, నీ ప్రేమను, అయ్యా నీ ఔన్నత్యాన్ని మాతో పంచుకుంటున్నందుకు నీకు స్తోత్రం. యు ఆర్ గ్రేట్, యు ఆర్ వండర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్. కొన్నిసార్లు సిలువలో నువ్వు చేసిన ఆ గొప్ప బలియాగాన్ని చాలా లైట్ తీసుకున్నావు, చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. మేము తీర్పును తప్పించుకోవాలని ప్రభువా మా కోసం తీర్పు పొందావు గనుక నీకు స్తోత్రం. దాన్ని విశ్వసిస్తే చాలు, హృదయంలో నిన్ను ఆహ్వానిస్తే చాలు, తీర్పును తప్పించుకుని క్రీస్తు ప్రభు ఎదుట మేమందరం ఒక రోజున బహుమానాలు పొందినట్లుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందును బట్టి నీకు స్తోత్రం. ఈ రోజు నీ వాక్యం ఉన్న మా ప్రియులందరూ నీ కొరకు చేస్తున్న ప్రతి కార్యానికి ఒక రోజున బహుమానం ఉందనే విషయాన్ని చాలా క్లియర్గా మాతో మాట్లాడు. నీ కొరకు మేము ఏది చేసినా, మా సమయం, మా ధనం, మా ఆరోగ్యం, మా జ్ఞానం, మా తలాంతులు, మా వరాలు ఏవి నీ కొరకు వినియోగించినా అవి వృధా పోవట్లేదనే గంభీరమైన వాక్య సత్యం ద్వారా ఈ రాత్రి వేలాది మందిని మీరు బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హెల్ప్ us to continue in your work, O God. మా తుది శ్వాస వరకు నీ కొరకు వాడబడ్డానికి సహాయం చేయండి. నీ సువార్త వినడం వారు అనేక మందికి ఈ మాటలు చెప్పడానికి సహాయం చేయండి. నువ్వు త్వరగా రాబోతున్నావయ్యా, నువ్వు త్వరగా రాబోతున్నావు. లార్డ్ హెల్ప్ us to share this news to all the people. నీ కొరకు గొప్ప కార్యాలు జరిగించేవారుగా మమ్మల్ని ఆయత్తపరచండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్యోన్య సహవాసము, ఆశీర్వాదం, ఆదరణ చేరువచ్చిన మీ అందరికీ, లైవ్లో కనెక్ట్ అయిన ప్రతి దేవుని బిడ్డకు సదాకాలము తోడై ఉండి గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ పేషెన్స్ టునైట్. రేపు రాత్రి ప్రకటన గ్రంథం చివరి అంశం నేను మాట్లాడతాను. ఏంటనేది ఇప్పుడు చెప్పను, రేపు వినండి. చివరి పాఠము ప్రకటన గ్రంథంలో మనం ముగించుకుంటాం. ఐ హోప్ యు ఆర్ బ్లెస్డ్ బై దీస్ లెసన్స్ ఆఫ్ క్రిస్టియన్ ఎస్కటాలజీ అండ్ లెసన్స్ ఆన్ రెవల్యూషన్. దేవుడు వీళ్ళందరినీ దీవించి బలపరిచి ఆశ్రయించునుగాక. మరొకసారి రేపు అందరం కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మరలా చెప్పండి, లింక్ షేర్ చేయండి, అందరినీ దేవుని వాక్యం చూడమని. ప్రకటనలో చివరి భాగం రేపు రాత్రి మనం ధ్యానం చేసి రేపటితో ముగిద్దాం. ఆ తర్వాత మరలా లైవ్ కొనసాగుతుంది. అయితే మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమేన్.